మనందరికీ తెలుసు. మన పెద్ద ఆయనకి కష్టం వచ్చినప్పుడు అన్యాయంగా అక్రమంగా ఆయన అరెస్ట్ చేసినప్పుడు మనందరం రోడ్ల మీదకి వచ్చి గొంతెత్తాం. వివిధ రకాల ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించాం. ముఖ్యంగా సార్ అచ్చిబాబు గారు మా హైదరాబాద్ నగరంలో సువిశాలం ఆ చివరి నుంచి ఈ చివరకు ఆయన మొత్తం పర్యటించి ప్రతి కాలనీకి విచ్చేసి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్నగా చేస్తున్నటువంటి ఈ ఉద్యమాలు కానివ్వండి, సభలు సమావేశాలు కానివ్వండి, ఇట్లా కాకుండా అందరం కలిపి చేస్తే దీని ఫలితం బాగుంటుంది, ఒక సినర్జీ వస్తుందనే ఉద్దేశంతో అన్ని కాలనీలకి ఆయన పర్యటించి మా అందరినీ ఏకతాటికి మీదకి తెచ్చిన వ్యక్తి కొండయ్య చౌదరి గారికి గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి అభినందిద్దాం. ఆయన ప్రయత్నంలో భాగంగా మన తెలుగుదేశం ప్రొఫెషనల్ వింగ్ నుంచి మనం చలో రాజమండ్రి కానివ్వండి, చలో మెట్రో కానివ్వండి, మరీ ముఖ్యంగా గ్రాటిట్యూడ్ కన్సర్ట్ గచ్చిబౌలి స్టేడియంలో మనం జరుపుకున్నటువంటి గ్రాటిట్యూడ్ కన్సర్ట్లో కానివ్వండి ఆయన పాత్ర ఎనలేనిదని ప్రశంసిస్తూ, అట్లాగే ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్గా తేజస్వి గారికి చేదోడు వాదోడుగా ఉంటూ అన్నీ తనే నడిపిస్తూ ఈరోజు మన మన్నలను అందుకుంటున్న కొండయ్య చౌదరి గారిని మనందరం చప్పట్లు కొట్టి అభినందిస్తూ సభను ఉద్దేశించాల్సి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. గోదావరం కాబట్టి కొంచెం వెటకారం ఉంటుంది, పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం గుమ్మనంగా ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు. కానీ ఇది మనకు పడంది. కాస్త అందరూ కూడా హుషారుగా చేతులు బిగించి గాల్లోకి ఎత్తి ఒక్కసారి జై తెలుగుదేశం సరిపోదన్నా, తాడేపల్లి గుడి వినపడాలి. ఒక్కసారి గట్టిగా జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. అమ్మయ్య సార్, ఇప్పుడు దాకా కొంచెం గుండు గుబులుగా ఉంది, సభ ఏంటి ఇంత సైలెంట్గా ఉంది, హుషారు లేదని. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై జనసేన, జై జై జనసేన, జై బీజేపీ. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ముఖ్య అతిథులు అచ్చిబాబు గారికి, మన అందరం కూడా ముద్దుగా పిలుచుకునే టైగర్ అచ్చిబాబు గారికి, అలాగే మన నాయకులు, మన మాజీ పార్లమెంట్ సభ్యులు, అలాగే మనందరి అభిమాన నాయకుడు కూడా అయినటువంటి మురళీమోహన్ గారికి, మన ఉమ్మడి అభ్యర్థి కొవ్వూరు ఉమ్మడి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వర గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సమావేశానికి అతి తక్కువ సమయంలో పిలిచిన వెంటనే పార్టీ మీద అభిమానంతో, నాయకుల మీద అభిమానంతో వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరీ ముఖ్యంగా ఇక్కడ గత 2 రోజుల నుంచి ఆహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మన కొవ్వూరు నియోజకవర్గ మిత్రులందరూ ఉన్నారు, అలాగే తెలుగు ప్రొఫెషనల్ వింగ్ సభ్యులందరూ కూడా ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సమయం లేదు కాబట్టి క్లుప్తంగా 2 నిమిషాల్లో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాం. ముందుగా మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీ గురించి చాలామందికి, పెద్దవాళ్ళందరికీ తెలుసు, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి తెలియాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. 1983 నుంచి 2019 వరకు 9 సార్లు మనకి శాసనసభ ఎన్నికలు జరిగితే 7 సార్లు కొవ్వూరు మనం ఏకఛత్రాధిపతిగా మనం గెలిచాం. ఆ 2 సార్లు కూడా దిష్టి తగిలింది. ఎందుకో చెబుతాను. మొదటిసారి 1983 నుంచి 94 వరకు 4 సార్లు, అంటే క్రికెట్ భాషలో చెప్పాలంటే డబుల్ హ్యాట్రిక్. అది 4 సార్లు వరుసగా గెలిచాం, దిష్టి తగిలింది. తర్వాత 2004లో మనం ఓడిపోవడం జరిగింది. కానీ 2000 తర్వాత 2004, 2009, 2014 3 సార్లు మనం గెలిచాం, మళ్ళీ హ్యాట్రిక్ కొట్టాం, మళ్ళీ దిష్టి తగిలింది. ముఖ్యమైన విషయం, ఈ 7 సార్లు గెలుపులో కూడా ఉన్నటువంటి ముఖ్య పాత్ర పోషించినటువంటి నాయకులు, మనందరి ఆరాధ్య నాయకుడు మన ముందున్నారు. ఆయనే టైగర్ అచ్చిబాబు గారు. మనందరి తరపున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత గెలుపు ఉండి కూడా ఆయన ఎప్పుడు వెనకే ఉండి నాయకులకి వెన్నుదన్నుగా ఉంటూ, మరీ ముఖ్యంగా యువతకి ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది దిష్టి పోయింది. 2019 దురదృష్టం, దిష్టి పోయింది. 2024లో మనం గెలవబోతున్నాం. ఇది ముమ్మాటికి జరగబోతుంది. కొవ్వూరు ఎప్పుడు కూడా తెలుగుదేశం అడ్డ. అయితే చిన్న ప్రాబ్లం ఏంటంటే, ప్రతిసారి గెలుస్తుంది అనగానే అందరూ వెళ్ళి ఎలాగో గెలుస్తున్నాం కదా, సరే హైదరాబాద్లో ఉన్నా ఓ రోజు సెలవు పెట్టుకోవాలా, ఇంత దూరం నుంచి అక్కడికి వెళ్ళాలా, వెళ్ళి నా ఒక్క ఓటు ఏమొస్తుంది అనుకుంటే మాత్రం పొరపాటు అవుతుంది.
ఆ పొరపాటు మాత్రం 2024లో మనం ఎవ్వరూ చేయొద్దండి. దయచేసి మనందరం కూడా వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకోవడమే కాదు, ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్. అంటే మీ గ్రామంలో మీ పేరు చెబితే మీ మాట వినేవాళ్ళు దాదాపుగా 20-50 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, కొంతమంది పెద్దలు ఉన్నారు. మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి మీరు అక్కడికి వెళ్ళి ఒక్క 3 రోజులు పర్యటన చేస్తే ఒక పేట అంతా కూడా మారే అవకాశాలు ఉంటాయి. ఈ ఒక్కసారి మాత్రం ఇది చావో రేవో. ఇక్కడ మాత్రం మనం అలసత్వం వహించకుండా మనందరం వ్యక్తిగత బాధ్యత, సమాజం మీద బాధ్యత తీసుకొని చేస్తారని విన్నవించుకుంటూ, కొన్ని విషయాలు హైదరాబాద్ చూసినప్పుడు, హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి ఇక్కడ ఉన్న విషయాల వల్ల కొంత గర్వంగాను కొంచెం ఇష్టంగా ఉండొచ్చు. బట్ మన రాష్ట్రం గురించి ఆలోచించినప్పుడు చాలా బాధ వేస్తుంది. 2023 గణాంకాల ప్రకారం మన హైదరాబాద్, తెలంగాణలో ఉన్నటువంటి ఐటీ మాత్రమే, నేను ఐటీ మాత్రమే చెప్తున్నానండి, ఐటీ ఎక్స్పోర్ట్స్ మాత్రమే 2,41,000 కోట్లు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ జరిగినాయి. దానికి పునాదులు మనకు తెలుసు. 2000లో జరిగినటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాదుల వల్ల ఇంత జరిగింది. మన దురదృష్టం 2004లో కూడా పునాదులు వేసుకున్నాం, కానీ 2019లో పోగొట్టుకున్నాం. ఇప్పుడు మన రాష్ట్రం యొక్క ఎక్స్పోర్ట్స్ చూద్దాం. 2,41,000 కదండి, సర్లే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కదా, ఆ 2 లక్షలు తీసేద్దాం, కనీసం 40,000 ఉంటుంది అనుకుంటారేమో. సారీ, 40,000 కూడా తీసేద్దాం. సరే, ఈయనేంటి 40,000 కూడా మైనస్ చేశాడు, కనీసం 1000 ఉంటుందేమో అనుకుంటారేమో. 1000 కూడా లేదండి, కేవలం 926 కోట్ల మాత్రమే మన రాష్ట్రం యొక్క ఐటీ ఎక్స్పోర్ట్స్. మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, సార్ ఒక్క విషయం చెప్పండి, ఓపెన్గా మీ గుండెల మీద చేసుకుని, ఎంతమంది ఇక్కడ గర్వంగా నా గ్రామం విడిచిపెట్టి నేను హైదరాబాద్లో సుఖంగా ధైర్యంగా బతుకుతున్నానని చెప్పగలరు? మనకేంటి సార్ ఈ కర్మ? మనకో రాష్ట్రం ఉంది, కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పటి వరకు హైదరాబాద్ మన అనుకున్నాం, మన రాష్ట్రంలోనే ఉన్నారనుకున్నాం. ఇందాక ప్రారంభంలో ఆయన చెప్పారు, నేను యూకేలో ఉన్నాను. నేను వచ్చింది స్వచ్ఛందంగా వచ్చింది, ఒక నాయకుడి పిలుపు మేరకు నేను నా రాష్ట్రంలో ఉంటున్నానన్న గర్వంతో వచ్చాను. 2014లో మనం విడిపోయాం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే 2024లో కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా నేను ఇంకా నా గ్రామం వెళ్ళలేని పరిస్థితి. ఒక ఐటీ కంపెనీ పెట్టాలంటే కొన్ని పరిస్థితులు ఉండాలి. 2018లో సార్ మేము విజయవాడలో మా బ్రాంచ్ పెట్టాం. 2019 మే తర్వాత దాన్ని వితిన్ 3 months మేము ఇవ్వాల్సి వచ్చింది అక్కడున్న పరిస్థితుల వల్ల. మేము కానీ మనందరం మళ్ళీ మన గ్రామాలకు వెళ్ళాలి, మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి. ఈ విషయం మాత్రం ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ ఉంటుంది సార్. నేను, మా నాన్నగారు, మా అమ్మగారు చంద్రవరం గ్రామంలో ఉంటారు. నేను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడల్లా నేనేమనుకుంటున్నానంటే, నా తల్లిదండ్రులు నా దగ్గర ఉంచుకుని నేను చాలా మంచిగా చూసుకుంటున్నాను నేను అనుకుంటున్నాను. కానీ వాళ్ళ మనసు ఒక్కసారి తెలుసుకుంటే ఏమవుతుందంటే, జైల్లోకి తీసుకొచ్చి పడేసినట్టు. ఆయన మిత్రులు, మా తల్లిదండ్రుల మిత్రులు, చుట్టాలు, పట్టాలు అందరూ కూడా గ్రామ చుట్టూనే ఉంటారు, ఆ గ్రామంలోనూ చుట్టూలు. వాళ్ళకి సంతృప్తినిచ్చేది ఆ గ్రామం. ఈరోజు గ్రామాల నుంచి వలస వెళ్ళడం వల్ల సోషల్ ఫ్యాబ్రిక్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. నేను నా తల్లిదండ్రుల దగ్గర ఉండలేను, వాళ్ళు నా దగ్గర ఉంచుకోలేను. కానీ 2016లోనే మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక గొప్ప ఆలోచన చేశాడు. 2016లోనే గుర్తుపెట్టుకోండి, ఏపీ ఫైబర్ నెట్ అని ప్రతి ఇంటికి 10 MBPS అని ఆ రోజు ఆయన 10 MBPS ఇస్తున్నా, ఫ్యూచర్లో 100 MBPS చేయాలన్నాడు. ఒక NDTVలో ఆయన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పాడు, ఎందుకు సార్ మీరు గ్రామాలకు కూడా 100 MBPS ఎందుకు అంటున్నారంటే, ఆర్థిక వ్యవస్థ గ్రామ స్థాయికి వెళ్ళినప్పుడు మాత్రమే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, గ్రామాల నుంచి వలసలు పోతాయి కాబట్టి ఇవ్వాలన్నారు. ఆ రోజు నవ్వారు, 2000లో నవ్వారు, 2016లో నవ్వారు. మనందరికీ తెలుసు, కరోనా వచ్చినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని మంచో చెడో కరోనా వచ్చింది. కొన్ని సంవత్సరాల, కొన్ని నెలలైనా సరే మనం వెళ్ళి మన గ్రామాల్లో నివసించాం, మన తల్లిదండ్రుల దగ్గర ఉండే అవకాశం కలిగింది. మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసాం, అదే ఏపీ ఫైబర్ నెట్ నుంచి చేసాం. ఆ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలిగినప్పుడు మనకు కనుక అన్ని గ్రామాలు కనుక అనుసంధానించుకుంటే ఈజీగా జరుగుతుంది. అండ్ పని రాక్షసు ఎప్పుడు పనే చేస్తాడండి. 2007లో యూకే వచ్చినప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉండి ఆయన మాట్లాడింది రాష్ట్ర బాగు కోసం, యువకులు మీరు రండి, మీ తల్లిదండ్రులతో పాటు మీరు ఉండండి అని చెప్పిన మనిషి 2023 ఆయన నిమ్మకూరులో ఒక ప్రోగ్రాం లాంచ్ చేశారు. ఆయన ప్రతిపక్ష నేతగా ఆయన ఏం చేశాడు, P4 అనే ప్రోగ్రాం లాంచ్ చేశాడు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి.
ఒక స్టేట్స్ మ్యాన్ అనే ఒక నాయకుడు ఎలా ఆలోచిస్తాడంటే ప్రతిపక్షంలో ఉన్నానా పాలక పక్షంలో ఉన్నాననే సంబంధం లేకుండా P4 అనే ప్రోగ్రాం పెట్టి ఎవరైతే ఉన్నత స్థానాలు ఇక్కడ హైదరాబాద్, USA, UKలో స్థిరపడ్డారో వాళ్ళ చేత గ్రామ దత్తత కాదు, మనుషుల్ని దత్తత తీసుకోమన్నాడు ఆయన. ఆ రోజు నెమ్మకూరు గ్రామంలో జరిగింది. ఆయన రాబోయే 5 సంవత్సరాలు జరగబోయే ప్రళయం ఏదైతే ఇప్పటివరకు జరిగిందో, ఏదైతే సర్ది చేయాలో చాలా మందికి ఉన్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేశాడు ఆయన. ఏంటంటే, సార్ మీరు సూపర్ 6 అని 1000 కోట్లు మీరు ఇస్తున్నారు, ఆల్రెడీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా అంటే, ఆయన ఆల్రెడీ స్పష్టమైన అవగాహనతో ప్రణాళికతోటి ఉన్నాడు. P4 ప్రోగ్రామ్ లాంచ్తో పాటు చాలా ప్రోగ్రామ్స్ ఆయన ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. కాబట్టి అది గుర్తుపెట్టుకొని మన కొవ్వూరు వాసులు, మనం గౌతమి మహర్షి పుట్టిన నేల, ఎవరో వచ్చి చెబితేనే కానీ మన నేల యొక్క గొప్పతనం మనకు తెలియదు. గౌతమి మహర్షి అక్కడ ఒక తపస్సు చేస్తే గోదావరి ప్రాంతం, అక్కడ గోదావరి ఉద్భవించిందని పెద్దలు చెబుతారు. చాగల్లులో ఒక ఆవుని మరణిస్తే, ఆయన వల్ల తప్పు వల్ల మరణిస్తే ఆయన తపస్సు చేసి నా పాపం ప్రక్షాళన చేసుకోవాలని ఆయన చేస్తే అక్కడ మనకు గోష్పాదాల రేవు ఉంటుంది. ఆ రేవు సాక్షిగా మనందరం ఒక ప్రమాణం చేయాలి. ఆ మహర్షి చేసిన ఒక గొప్ప పుట్టిన పుణ్యభూమి సాక్షిగా మనం ఒక ప్రమాణం చేయాలి. మనం 2024లో త్యాగాలేం చేయొద్దండి. మన గ్రామం వెళ్ళి ఓటు వేద్దాం, అక్కడ తాగొద్దు, 10 మంది చేత వేయిద్దాం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆఖరిగా ఒక విషయం, మన విషయాలు చెప్పాం. ఒక ఆయన పెద్ద ఆయన కూడా ఉన్నాడు. ఒక కథ చెప్పి నేను ముగిస్తాను. ఒక పేదవాడి కథ, మీరు స్టోరీ ఎక్కడ చదువుంటారు. అనగనగా ఒక పేదవాడు, తల్లి కూడా పేదదే, ఆయన తండ్రి కూడా పేదవాడే, భార్య కూడా పేదదే. ఆయన సంస్థలో పనిచేస్తున్నటువంటి 10,000 పాలేర్లు వాళ్ళు పాపం పేదవాళ్లే. ఆయనకున్న ఈ బంగ్లాలో, హైదరాబాద్లో ఉన్నటువంటి బంగ్లాలో పనిచేస్తున్న 50 మంది నౌకర్లు పేదవాళ్లే. ఏసీ కార్లలో తిరుగుతున్నటువంటి ఆయన కూడా పేదవాడే. అటువంటి పేదవాడు ఏం చెప్తాడంటే, 175 మందిని నాయకుల్ని నిలబెట్టాను, పాపం వాళ్ళందరూ అంతంత మాత్రమే పేదవాళ్ళని చెప్తున్నాడు. అది మనం నమ్మాలా. నిజంగా పేదవాళ్ళు ఉన్నారండి. ఆయన ఏం చేస్తున్నాడంటే, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ పేదవాళ్ళని చేసి ఆయన మాత్రమే ధనవంతుడయ్యాడు. ఎలాగో తెలియదు. ఒక పత్రిక ఉంది, ఒక వ్యవస్థ ఉంది, అనేకమైన సంస్థలు ఉన్నాయి, బోగస్ కంపెనీలు ఉన్నాయి. ఇవి సరిపోనట్టు 50,000 టన్నులు, సుమారుగా 25,000 కేజీల దొంగ సరుకు, ఇదేది గంజాయి సరుకు, తెల్లమందంట, డ్రగ్స్ని కూడా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకొని, మీరు ఒక నిమిషం సార్, మనం కొన్ని ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 25,000 కేజీల ఈ డ్రగ్స్ పట్టుబడింది. అదేంటి 4.5 సంవత్సరాల్లో పట్టుబడలేదు, కరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చిన వారంలో ఎట్లా పట్టుబడింది అంటే, ఇన్ని సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది? అండ్ అత్యంత దురదృష్టకరం, నిజామాబాద్లో 10th క్లాస్ అమ్మాయి గంజాయి తాగుతూ పట్టుబడింది. ఆ అమ్మాయిని విచారిస్తే దాని మూలాలు చూస్తే వైజాగ్లో ఉన్నాయి. మన దౌర్భాగ్యం అది. అదే వైజాగ్లో ఈ డ్రగ్స్ దొరకడం, అది సుమారుగా 50,000 కోట్ల ఆస్తి అని చెప్తున్నారు. సో అటువంటి రాష్ట్రంలో మనం ఉన్నాం. మళ్ళీ మన రాష్ట్రం పూర్వ వైభవం జరగాలంటే మనందరం ఒకటి శపథం చేయాలి. 2024లో నారా చంద్రబాబు నాయుడు అని నేను అనే పిలుపు కోసం మనందరం కృషి చేయాలా. నాయకులు చాలా దూరం నుంచి వచ్చారు, మనల్ని అందరినీ ఉత్తేజపరచడానికి, మనకు ఒక పిలుపు ఇవ్వడానికి వచ్చారు. ఆ పిలుపుని మనం మనస్ఫూర్తిగా స్వీకరించి ఒక శపథం తీసుకుని చేస్తారని నమ్ముతూ, ఒక్కసారి అందరూ కూడా మరొక్కసారి జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. థ్యాంక్ యూ సో మచ్. సో దాని మీద టైగర్ అచ్చిబాబు అని మేము అభిమానంతో రాసుకున్నాం. హ్యాపీ బర్త్డే విషయం చెప్తూ, అచ్చిబాబు గారి నాయకత్వం, అచ్చిబాబు గారి నాయకత్వం, అచ్చిబాబు గారి నాయకత్వం.
థ్యాంక్ యూ కొండ చౌదరి గారు, చక్కటి ప్రసంగంతో మనందరినీ ప్రసంగించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిబాబు గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన ఐర ఆరోగ్యాలతో నిండు నీరులో చల్లగా ఉండాలని గట్టిగా ఆశీర్వదిద్దాం. అచ్చిబాబు గారు ఏవి ప్లే చేయండి అమ్మా, ఐ రిక్వెస్ట్. సమస్యలను ప్రజలకు కళ్ళ కట్టినట్లుగా రాజధాని ఫిలిమ్స్ అనే సినిమాని డైరెక్ట్ చేసినటువంటి మన యంగ్ డైరెక్టర్ భాను గారు ఇక్కడ ఉన్నారు. భానుశంకర్ గారు సభను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నానండి, ప్లీజ్. సభను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం అండి. శ్రీ పెండ్యాల అచ్యుతరామయ్య గారికి, అలాగే మురళీమోహన్ గారికి, ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముప్పిడి వెంకటేశ్వరరావు గారికి, కంటమణి రామకృష్ణ గారికి, చౌదరి గారికి, నాకు ఇక్కడ చాలామంది పేర్లు తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను నమస్తే చెప్తున్నానండి. నేను ఎప్పుడు పొలిటికల్ సంబంధించిన విషయాల్లో మాట్లాడలేదు, ఇదే ఫస్ట్ టైము. సినిమాల్లో ప్రెస్ మీట్లోనే మాట్లాడాను ఎప్పుడు, మొదటిసారి. నా తప్పులు మాట్లాడితే క్షమించండి. నేను యాక్చువల్గా అచ్యుతరామయ్య గారి గురించి ముందు చెప్పాలండి, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి డ్రీము. నన్ను ఆయన పక్కన కూర్చోమన్నారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. తర్వాత మళ్ళీ వెంకటేశ్వర గారు వచ్చారు, నా సీట్ ఇచ్చేసాను నేను. థ్యాంక్స్ అండి. మనకి స్వాతంత్రం రావడానికి ముందే ఒక 4 రోజుల ముందు ఆగస్టు 11, 1947లోనే కొవ్వూరులో ఆంధ్ర షుగర్స్ పెట్టారండి. అంటే మన దేశం స్వాతంత్రం రాకముందే మనకు ఒక ఇండివిజువల్గా బతకడం కోసం స్వాతంత్రం తీసుకొచ్చిన కుటుంబం అది. ఇంకా అటు కుటుంబం గురించి ఒక సెంటెన్స్ చాలని నాకు అనిపిస్తుంది. ఆంధ్ర షుగర్స్ని అప్పుడు స్థాపించారు కొవ్వూరులో. తర్వాత ఇప్పుడు అవసరం ఏంటి అంటే, ఇప్పుడు మాట్లాడాల్సిన టాపిక్ అవసరం ఏంటి అంటే, ఖచ్చితంగా రాష్ట్రానికి తెలుగుదేశం ప్రభుత్వం యొక్క అవసరం ఎంతో ఉంది. అది మన ముఖ్య ఉద్దేశం ముందుగా మాట్లాడాల్సింది. ఎందుకంటే రాజధాని ఫైల్స్ అనే సినిమా తీశాను నేను. ఆ సినిమా తీస్తున్నప్పుడు మీకు తెలుసు 1 మంత్ బ్యాక్ రిలీజ్ అయింది అది. నేను ఆ సినిమా తీస్తున్నప్పుడు కూడా నన్ను ఎవరు సినిమా తీయొద్దనే చెప్పారు, ఎవరు ముందుకు రాలేదు, ఒక్కళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేయలేదు. కానీ ప్రొడ్యూసర్ కంటమనేని రవిశంకర్ గారు ఆయన చేయాలనే దృక్పథంతో ఆయన ముందుకు వస్తే నేను ఈ సినిమా డైరెక్ట్ చేశాను. రాజధాని ఫైల్స్ అనే సినిమా నేను డైరెక్ట్ చేసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, మన రాష్ట్రం ఇంత అధోగతికి పాలైపోయిందా అనిపించింది నాకు. నేను ఆ రైతు కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఆ రైతుల్ని చూసినప్పుడు, నిజంగా మీకు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వెళ్ళారో లేదో తెలియదు, పచ్చని పొలాలు, చాలా అద్భుతంగా 3 పంటలు పండే పొలాలు చాలా దారుణంగా బీడు పారిపోయి ఉంటాయి. అక్కడికి వెళ్తే ఒక రైతు బిడ్డగా మీరు 1 సెకండ్ కూడా తట్టుకోలేరు అక్కడున్న ఏరియా మొత్తం చూస్తే కనుక. కానీ చాలామంది టేక్ ఇట్ ఈజీగా రాజధాని అండి, రైతులు ఏంటండి అని మాట్లాడడం మొదలుపెట్టారు నేను సినిమా తీస్తున్నప్పుడు. కానీ రాజధాని అవసరం చాలా ఉంది. ఆ రాజధాని లేకపోవడం వల్లే ఈవేళ రాష్ట్రం అధోగతి పాలైంది అనేది మీ అందరికీ తెలుసు. నేను చెప్పాల్సిన మ్యాటర్లో చాలా మ్యాటర్లో కొండయ్య చౌదరి గారు చెప్పేశారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మనందరం కూడా ఇక్కడి నుంచి వెళ్ళి ఖచ్చితంగా ఓటు వేసి, ఒకరోజు సెలవు పెట్టుకుంటున్నాం అని కాకుండా ఆలోచించకుండా ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. మనందరం వెళ్ళి ఓటు వేసి మన రాష్ట్రాన్ని గెలిపించాలి. మన రాష్ట్రాన్ని గెలిపించాలంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి, కూటమిని గెలిపించాలి, మన ఎమ్మెల్యే మన వెంకటేశ్వరరావు గారిని గెలిపించాలి. మనందరం ఒక్కొక్కళ్ళ కనీసం ఒక 100 మందినైనా మనం మోటివేట్ చేయాలి. ఎందుకంటే చాలామందికి డబ్బులు వస్తున్నాయి కదా అనుకుంటున్నారు కొంతమంది నిరక్షరాస్తులు. వాళ్ళకి మనం క్లియర్గా చెప్పి తీరాలి, ఎందుకు వస్తున్నాయి, ఏం జరిగితే వస్తుంది, మీకు ఎందుకు ఇస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం వివరంగా చెప్పకపోతే చాలా ప్రమాదం ఉంది. కాబట్టి మనందరం అందరినీ మోటివేట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి. చాలామంది చెప్తున్నారు పేదవాడికి ధనికుడికి మరి జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధం అని. నా దృష్టిలో అయితే అభివృద్ధికి అహానికి మరి జరుగుతున్న యుద్ధం అని నేను నమ్ముతున్నాను. ఇది అహం ఒక మనిషిని మాత్రమే నిలబెడుతుంది, అభివృద్ధి కొన్ని కోట్ల మంది ప్రజలను నిలబెడుతుంది. కాబట్టి అభివృద్ధి వైపే మనం ఓటేయాలి, కానీ అహం వైపు మనం అడుగు పెట్టకూడదు. ఖచ్చితంగా తెలుగుదేశాన్ని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే వెంకటేశ్వరరావు గారు కూడా కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి కొవ్వూరు నియోజకవర్గంలో ఒక అద్భుతమైన నాయకుడిగా ఆయన ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక చెప్పాల్సిన విషయాల్లో మెయిన్ క్లియర్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే, అమరావతి రైతులు వాళ్ళు చేసిన త్యాగాన్ని నిర్వీర్యం చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా వచ్చే ఎన్నికల్లో గెలవకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది గెలవకూడదు అంటే మీరందరూ మోటివేట్ చేయాలి, మనందరం మోటివేట్ చేయాలి. ఎందుకంటే అక్కడ లేడీస్ ఉద్యమం చేస్తున్నప్పుడు ఒక్కడ కూడా సపోర్ట్ వెళ్ళలేదండి.
చాలామంది మాట్లాడతారు మేము సపోర్ట్ వెళ్ళాం, మేము సపోర్ట్ వెళ్ళామని. రాజధాని కోసం భూములు ఇచ్చారు వాళ్ళు, రాష్ట్ర ప్రజలందరికీ భూములు ఇచ్చారు. ఏ ఒక్క ప్రాంతానికి వాళ్ళు భూములు ఇవ్వలేదు. కానీ వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, మహిళల్ని పొట్టల మీద తన్నారు. నేను వెళ్ళానండి అక్కడికి. ఒక అమ్మాయిని అయితే ప్రెగ్నెంట్తో ఉన్న అమ్మాయిని పొట్ట మీద తన్నితే ఆ అమ్మాయి ఇప్పటికీ లేవలేక పెరాలసిస్తో అమ్మాయి మంచం మీద ఉందండి. కానీ మనం ఏంటంటే మనం వేరే వేరే విషయాలు మాట్లాడతాం. రైతుల త్యాగం గురించి చాలామంది సినిమా వాళ్ళు కబుర్లు చెప్తారు, వాళ్ళ భుజాల మీద వేసుకుని మీరు తిరిగేస్తారు. కానీ నేను సినిమా తీస్తే ఇది నిజంగా నా మానసిక సంఘర్షణ. ఒక్కడు నన్ను అప్రిషియేట్ చేయలేదు. ఎందుకంటే మన రాష్ట్రంలో అతను వస్తే భయం, అతను వస్తే మళ్ళీ చంపేస్తాడనే భయం, అతను వస్తే మన జీవితాలు బాగుండమనే భయం. ఆ భయంతో కుళ్ళి చచ్చిపోయారు తప్పితే సినిమా గురించి మాట్లాడడానికి కానీ అమరావతి రైతుల గురించి మాట్లాడడానికి కానీ ఒక్కడ కూడా ముందుకు రాలేదు. థియేటర్లో సినిమా రిలీజ్ అయితే బుక్ మై షోలో 20 టికెట్లు బుక్ చేస్తే షో క్యాన్సిల్ చేశారు. కానీ ఎవరు వెళ్ళి ఒక డిస్ట్రిబ్యూటర్ని కూడా అడగలేదు. కానీ రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా విన్ అవుతారు. ఖచ్చితంగా ఆయన గెలిచిన తర్వాత ఇప్పుడు ఎవరైతే రాలేదో వాళ్ళే అక్కడ ముందు స్టేజ్లో కూడా నిలబడడానికి ముందుకు వస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు గెలవాలి, అమరావతి రైతులు గెలవాలి, రాష్ట్రం గెలవాలి. అహానికి అభివృద్ధికి జరుగుతున్న యుద్ధంలో అభివృద్ధిని మాత్రమే మీరు గెలిపించాలి. అభివృద్ధికి ఐకాన్ చంద్రబాబు నాయుడు గారండి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక చిన్న ఇన్సిడెంట్స్ నేను క్లోజ్ చేసేస్తా. ఈ పార్టీ పెట్టింది నందమూరి తారక రామారావు గారు. ఆయన గురించి సినిమా ఇండస్ట్రీలో నాకు ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, అది మనందరం అప్లై చేయాలి. అది చెప్పి నేను వివరమిస్తాను. ఏంటంటే ఆయన ఒక షూటింగ్ చేస్తారు, ఒక సినిమా. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కొత్త డైరెక్టర్, ఆ డైరెక్టర్ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా బాగా రావట్లేదు. పక్కన రావు గోపాలరావు గారు, అల్లు రామలింగ గారు, ఇలా కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళు చెప్పారంట, సార్ సినిమా బాగా రావట్లేదు కదా, డైరెక్టర్ బాగా తీయట్లేదు కదా, మీరు డైరెక్టరే కదా, మీరు చాలా చాలా సక్సెస్ఫుల్ డైరెక్టర్ కదా, మీరు డైరెక్ట్ చేసేయచ్చు కదా, సినిమా హిట్ అవుద్ది కదా అని చెప్పారు. ఇప్పుడున్న హీరోలందరూ అయితే వాళ్ళే డైరెక్ట్ చేసేస్తారు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఈ సినిమా నేను డైరెక్ట్ చేస్తాను, ప్రేక్షకుల మన్నలు పొందుతుంది, ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది. అప్పుడు ఆ డైరెక్టర్ చాలామంది ప్రొడ్యూసర్లను పాడు చేస్తాడు. కాబట్టి నా సినిమా పోయినా పర్వాలేదు, నేను నెక్స్ట్ సినిమాకి ప్రొడ్యూసర్కి డేట్లు ఇస్తాను. కానీ ఇలాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఉండకూడదు. అంటే చూడండి, ఆలోచించండి. తనకి సక్సెస్ రాకపోయినా పర్వాలేదు కానీ జనం మోసపోకూడదు, తనకి సక్సెస్ రాకపోయినా పర్వాలేదు కానీ ప్రజలు మోసపోకూడదు, ఇంకో నిర్మాత మోసపోకూడదు అని ఆలోచించిన మహా వ్యక్తి పెట్టిన పార్టీ అండి అది. అటువంటి అప్పుడు ఇంతమంది ప్రజలు మోసపోస్తుంటే మనం చూస్తూ ఊరుకుని మనం మాట్లాడకుండా ఉంటే కరెక్ట్ కాదు. మనందరం ఉద్వేగంగా, ఉత్తేజంగా, చాలా అద్భుతంగా కదలాలి. కదిలి మనందరం ఓట్లు వేయాలి, పోలింగ్ శాతం పెంచాలి. ఇక్కడ ఉండిపోయిన మన వాళ్ళందరినీ అక్కడికి వీలైతే మోటివేట్ చేసి తీసుకెళ్ళైనా సరే, నిర్లక్ష్యంతో ఓటు వేయడానికి రానివాళ్ళని మనం ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళైనా సరే తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో మీరు గెలిపించాలని నేను కోరుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన కొండయ్య చౌదరి గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎక్కువ మాట్లాడుంటే ఏమనుకోవద్దు, సారీ. ప్రజల యొక్క సమస్యలు తెలియజేసుకుంటూ ముప్పుడు వెంకటేశ్వరరావు గారికి చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి శ్రీరామ్ గారు ఒక్క 2 నిమిషాలు మాట్లాడాల్సింది. సభాయ నమః. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా పాదాభివందనాలు. పెద్ద ఎక్కువ సమయం తీసుకోను. ఇక్కడున్న మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటనేది ప్రపంచానికి తెలియజెప్పినటువంటి మీ అందరికీ తెలుగు వారందరి తరపున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన 52 రోజులు జైల్లో ఉంటే ఆయన చేసిన పనులు ప్రపంచానికి చెప్పి నలుమూలలో ఉన్న తెలుగు వారందరినీ ఏకం చేసి అక్కడున్న ఒక సైకోకి చెమటలు పట్టించినటువంటి మీ యొక్క పోరాట తత్వానికి మా నమస్సుమాంజలి. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని మనం హైదరాబాద్ వచ్చేటప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాక ఒక 2 కిలోమీటర్లు వస్తే ఈ రాష్ట్రాన్ని చూసేటప్పటికి నిజంగా ఆనందపడాలో బాధపడాలో తెలియనటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే అక్కడి నుంచి చూస్తే మనం హైదరాబాద్ వచ్చామా లేకపోతే వేరే దేశంలో ఉన్నామా అనే పరిస్థితిని ఈ రాష్ట్రానికి కల్పించినటువంటి వ్యక్తి ఎవరు అవునన్నా కాదన్నా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఒక మొక్క ఆయన నాటితే దాన్ని పెంచి పెద్ద చేసి ఈరోజు అది శాఖోపశాఖలుగా విస్తరించి ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టింది. అదేవిధంగా ఆయన చేసిన మరొక ప్రయత్నం అమరావతి. 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇవ్వటం అనేది నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే
మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అలాంటి ఒక మహోన్నత కార్యాన్ని ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చి నామరూపాలు లేకుండా చేసి రాష్ట్రంకి రాజధాని లేని విధంగా చేసిన ఈ ప్రభుత్వం మనకి అవసరమా? అవసరం లేదు. అదేవిధంగా మన కోసం కాదు ఈ ఎలక్షన్, రాష్ట్రం కోసం, భవిష్యత్తు కోసం మనం ఈ ఎలక్షన్ చేయాలి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా, మీతో కాదు, మీరుండే అపార్ట్మెంట్లో కానీ మీరుండే మీ ఫ్రెండ్స్ అపార్ట్మెంట్లో ఉండే ప్రతి వ్యక్తిని కూడా ఈ ఎలక్షన్ ఎంత అవసరం అనేది దయచేసి మీరు అందరూ వివరంగా చెప్పి రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ఎలక్షన్ని మీ భుజస్కంధాలుగా వేసుకొని నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. సోదరిమణులకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఎన్డీఏ కూటమి ద్వారా మీ ముందుకు వచ్చిన ఈ 3 పార్టీలు బీజేపీ, టీడీపీ అండ్ జనసేన, ఈ 3 పార్టీలకి ఫ్లాగులు, గుర్తులు వేరైనా, జెండాలు వేరైనా, ఎజెండా అనేది ఒకటేనండి. ఇప్పుడున్న అరాచక అక్రమ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టి మీకంటూ ఒక మెరుగైన పాలన, మెరుగైన భవిష్యత్తును అందించే ఎజెండాతో ముందుకొచ్చారు. ఈ ఎజెండాకి మీరు కూడా తోడ్పడి, అంటే మీరు ఇక్కడ ఉన్నా కూడా మీ ఫ్రెండ్స్కి కానీ, ఇక్కడ ఉండే రాజమండ్రి పార్లమెంటు వాసులకు కానీ, లేకపోతే మన అసెంబ్లీ ఏదైతే ఉందో ఆ నియోజకవర్గపు వాసులు కానీ, మీతో పాటు ఇంకో నలుగురిని తీసుకెళ్ళి ఓట్ వేయించి, ఎంకరేజ్ చేసి, అందరితో ఓట్ వేయించి, మీరు అసలు మీ ఓటు కూడా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని ఈ ఎన్డీఏ కూటమిని గెలిపిస్తారని. చాలా అంటే ఒక చిన్న విషయం అండి. యాక్చువల్లీ నాది కూడా విశాఖపట్నం. నేను పెళ్ళయి విశాఖపట్నం వెళ్ళినప్పుడు చాలామంది అడిగారండి, విశాఖపట్నం అంటే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళారు, విశాఖపట్నం ఎలా ఉంది, మీరు అడ్జస్ట్ అవుతున్నారా అన్నది ఒక మాట ఎప్పుడు నన్ను చాలామంది అడిగేవారు. నేను అనేదాన్ని, విశాఖపట్నం చాలా అందంగా ఉంటుందండి, అక్కడ ఉండే వాతావరణం కానీ, అక్కడ ఉండే సీనిక్ బ్యూటీ కానీ, ప్రజలు కానీ, దే ఆర్ వెరీ నైస్ అని అనేదాన్ని. ఈరోజు నన్ను విశాఖపట్నం ఎలా ఉందంటే నేను అనేదాన్ని మా విశాఖపట్నం అనేదాన్ని. ఈరోజు విశాఖపట్నం అంటే ఒక రకమైన భయం వేస్తుంది. ఎందుకంటారా, ఉండే ఐటీ రంగాలు ఏవైతే ఉన్నాయో, కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మూతపడుతున్నాయి. ఈరోజు విశాఖ వాసులను అడిగినా కూడా వారు అంటే ఒకప్పుడు అన్నారు, ఒకప్పుడు కాదు ఇప్పుడు అంటున్నారండి, క్యాపిటల్ చేస్తాము అని చెప్పి. కానీ నిజంగా విశాఖపట్నానికి వస్తే ఎవరు కూడా క్యాపిటల్ మాకు వద్దు అని అంటున్నారు. అలాంటి పరిస్థితి అంటే అలాంటి ఇందాక కోటే చౌదరి గారు అంటున్నారు అనమాట, దట్ మనం ఈరోజు మన ఊళ్ళకి తిరిగి వెళ్ళాలంటే ఆలోచించుకునే పరిస్థితి వస్తుంది అని చెప్పి. ఆ పరిస్థితి మనకి ఎందుకండి, రాకూడదు కదా. నేను మా విశాఖపట్నం అనుకునే విశాఖపట్నం ఈరోజు నన్ను 2 సార్లు ఆలోచింపజేస్తుంది. అంటే భయం వేస్తుంది, ఒక రకమైన భయం అన్నమాట. ఆ భయాన్ని పోగొట్టాలంటే ఇక్కడ స్టేట్లో మనకి టీడీపీ ప్రభుత్వం, అక్కడ సెంటర్లో బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా గెలవాలండి. ఆ గెలుపుకి మీరు తోడ్పడాలి. నేను చెప్పినట్టు మీకు తెలిసిన నలుగురు, ఆ నలుగురికి నలుగురు అలా మీరు ప్రోత్సహించి వారి చేత ఓటు వేయించి 2 రోజులు సెలవు తీసుకోండి. ఆ 2 రోజులు ఓటు వేయడానికి వెళ్ళండి. మాకెందుకులే, గెలుస్తారులే, ఇందాక కోట చౌదరి గారు అంటున్నారు, గెలుస్తారులే అన్న భావంతో ఉండిపోకండి. ఇది చావో రేవో అన్న పరిస్థితిలోనే ఉన్నాం. కాబట్టి మీరు కూడా ఈ ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ముందుకొచ్చి కంకణం కట్టుకుందో ముప్పిడి వెంకటేశ్వరరావు గారికి, అలాగే దగ్గుబాటి పురంధేశ్వరి గారికి ఓటు వేసి సెంటర్లో బీజేపీని, స్టేట్లో టీడీపీని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. ఇంకో 4 చేత ఓటు వేయించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఓటు యొక్క విశిష్టతను చక్కగా చెప్పారు. చాలామంది ఇక్కడున్న మన వారికి ఓట్లు లేవండి. ఓట్లు లేకపోతే బయట మన కౌంటర్ పెట్టారు, కౌంటర్లో ఓటు రిజిస్టర్ చేసుకోవాల్సిన కోచ్ను. అట్లాగే
సారీ సార్, మన ప్రవీణ్ అందరికీ పరిచయం చేయాలని పర్టికులర్గా తీసుకొచ్చా. మన హైదరాబాద్లో ఇప్పటి వరకు అక్కడ ఓట్లు దాదాపు 800 ఓట్లు ఈయన ఒక్కడే వెతికి ఎవరికైతే ఓట్లు లేవో వాళ్ళందరికీ వెనుదనుగుండి హెల్ప్ చేసి ఇప్పటివరకు 800 ఓట్లు రాయించాడు. సో ప్రవీణ్ ఈజ్ వన్ ఆఫ్ ది మాస్టర్ మైండ్ బిహైండ్ దిస్ సీన్. థ్యాంక్ యూ ప్రవీణ్. ఈరోజు కూడా మన బయట కౌంటర్ ఉంది, ఎవరికైనా ఓట్లు లేని వాళ్ళు ఉంటే కనుక ప్రవీణ్ ఈజ్ ద మ్యాన్. థ్యాంక్ యూ. సారీ అండి. థ్యాంక్ యూ ప్రవీణ్. అలాగే ఈ ఆత్మీయ సమ్మేళనంలో పెద్దలు మాట్లాడిన తర్వాత అందరూ కూడా ఇక్కడ భోజనం చేసి వెళ్ళాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. లీడర్ శ్రీ మద్దపాటి శివరంకృష్ణ గారిని సభను ఉద్దేశించి 2 నిమిషాలు ప్రసంగించాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా పురంధేశ్వరి గారి మా గారికి, అదేవిధంగా వేదిక నిర్మించిన సోదరులకు, సమావేశానికి చేసిన సోదరులందరికీ కూడా, అభిమానులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు. చాలా సంతోషం. ఈ రోజున ఈ టైప్ ఆఫ్ మీటింగ్ పెట్టి చేసిన ఆర్గనైజర్స్ కొండయ్య చౌదరి గారికి, మాసారావుకి, కతిమా కార్యకర్తలందరికీ కూడా చాలా నేను కృతజ్ఞత తెలియపడుతున్నాను. ఎందుకంటే మరి 83 నుంచి కూడా మేము ఎలక్షన్స్ మన కృష్ణబాబు గారు, అచ్చుబాబు గారు వెనకాల చేస్తున్నాం. కానీ ఈ టైప్ ఆర్గనైజేషను ఇంతవరకు కూడా ఎవరు చేయలేదని నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను. చాలా సంతోషం. మీరు చాలా పట్టుదలతోటి, చాలా కసిగా మనం ఈవేళ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనేటువంటి కసి మీలో వచ్చింది. చాలా సంతోషం. మరి ఇదే సందర్భంలో మీ అందరికీ నేను ఇప్పుడు మనవి చేస్తూ ఉన్నాను. మన రాష్ట్రంలో విషపూరితమైన మనిషి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. విషపూరితమైన ఆలోచనలతో వచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన పాదయాత్రలు చేసాడంటే ప్రజల సంక్షేమం గురించి చేసాడని అందరూ కూడా మోసపోయారు. అదేవిధంగా ఆయన పాదయాత్రలన్నీ కూడా ఎక్కడెక్కడ గనులు ఉన్నాయి, ఎక్కడెక్కడ శాండ్ రీచ్లు ఉన్నాయి, ఏ విధంగా మనం ఆదాయాన్ని నేను సొంతంగా సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశంతో పాదయాత్ర చేసి ఈ ప్రజల్ని ఎలాగ మోసపుచ్చగలుగుతాం, ఎలాగ వాళ్ళని మోసపూరితంగా మనం ఓట్లు వేయించుకోగలుగుతాం అంత ఉద్దేశంతో నమ్మబలికి ఓట్లు వేయించుకున్నారు. అయితే విద్యావంతులు కూడా మరి ఎలక్షన్ అయిన 1 సంవత్సరంలో కూడా వాళ్ళందరూ కూడా గమనించారు, మేము మోసపోయాం, మేము ఈ జగన్ కేసు మోసపోయాం, చంద్రబాబు నాయుడిని పోగొట్టుకున్నాం అనేటువంటి దాని మీద 1 సంవత్సరం పోయాక ఆకులుగా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా అందరూ బాధపడ్డారు. కానీ అప్పుడు చేసేది ఏమీ లేదు. మీరు 5 సంవత్సరాలు కూడా మీరు చూశారు ఆ పాలన మీరు చూశారు. మరి దాని గురించి నేను వేరేగా మీకు చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు మొన్న మరి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు మరి మీ అందరూ కూడా ప్రపంచ ఖ్యాతి పొందే విధంగా మరి మీ అందరూ కూడా మీరు రుణం తీర్చుకోవాలి, మనకి చంద్రబాబు నాయుడు గారు రుణం తీర్చుకోవాలనే ఒక భావనతో మీరు మంచిగా ఆర్గనైజ్ చేశారు. చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ ఇప్పుడు నేను ఒకటే కోరుతా ఉన్నా, విషయాలన్నీ మీకు అందరికీ తెలుసు, అసలు పాలన విషయం దాని గురించి నేను కాదు. జగన్మోహన్ రెడ్డిని తరవాలంటే మనం ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ చక్కగా చేసుకున్నాడే మనం అతను పారదోలగలుగుతాం. మీ అందరికీ కూడా మీరు ఈ కసి కడదాకా ఉండాలి. ఈ ఎలక్షన్స్లో మేమేదో ఒక రోజు వద్దాం, ఆ ఎలక్షన్ నాడు వద్దాం, ఓటు వేసేద్దాం మనం అని మీరు అంటుకుంటే కరెక్ట్ కాదు. మీరందరూ కూడా దయచేసి చంద్రబాబు నాయుడు గారి గురించి 1 వారం రోజులు 10 రోజుల ముందు మీ నియోజకవర్గంలో ఉన్న మీ గ్రామాలకు వచ్చి పక్కనే అందరినీ కూడా ప్రభావితం చేయండి. ఎందుకంటే ఓటర్లు చాలామంది నిరుత్సాహంగా అనవసరంగా మనం జగన్మోహన్ కేసాం, ఈసారి ఏమైనా మనం చంద్రబాబుని నెగ్గించుకోవాలని కసితోటి ఉన్నారు. కనుక దాన్ని విజయవంతం చేయాలంటే మీ వంతు కృషి. ఒక మనిషికి 10 ఓట్లు చేస్తే ఇక్కడ ఉన్న 1000 మంది 10,000 ఓట్లు వచ్చేస్తాయి మనకి. మన నియోజకవర్గం మంచి మెజారిటీతోటి మన క్యాండిడేట్ని నెగ్గించుకోవడం, వెంకటేశ్వరరావుని నెగ్గించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇంకొక విషయం చెప్తా ఉన్నాను. మనం 83 నుంచి కూడా మరి ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీకి మనం చేస్తూనే ఉన్నాం. చాలా సంతోషం. కానీ ఆయనకి డైరెక్ట్గా ఓటేసే అవకాశం కలగలేదు. ఇప్పుడు వారి కుమార్తె పురంధేశ్వరి గారు వచ్చింది. మనం ఈ రూపేణ వారి పురంధేశ్వరి గారికి కూడా ఓటేసి మన అన్న ఎన్టీ రామారావు గారికి కూడా మరి వారి యొక్క ఆత్మశాంతించే విధంగా పురంధేశ్వరి గారు కూడా వేసి వాళ్ళని కూడా ఎక్కువ మెజార్టీతో నెగ్గించుకుంటారని
నేను మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీకు చెప్పేది ఒకటే, పోల్ మేనేజ్మెంట్ మాత్రం చాలా జాగ్రత్తగా మనం చేయాలి. పోల్ మేనేజ్మెంట్లో మీరు ఏమాత్రం అశ్రద్ధ చేసినా మనం తర్వాత బాధపడే ఏమైనా సుఖం లేదు. కనుక ఉన్న అవకాశాన్ని మీరు ఉపయోగించి మీ అందరూ కూడా ఒక్క 10 రోజులు మీరు త్యాగం చేయండి. ఒక్క 10 రోజులు త్యాగం చేయండి. రండి, ప్రతి గ్రామంలోనూ మీ మీ తాలూకు ఓట్లని ప్రభావితం చెయ్యండి, పోల్ చేయించండి. అప్పుడు విజయం సాధించండి, ఘన విజయం మనం సాధించామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. బీజేపీ బలపరిచినటువంటి టీడీపీ కొవ్వూరు అభ్యర్థి శ్రీ ముప్పూడి వెంకటేశ్వర గారు మాట్లాడతారు. ఆయన గురించి మనందరికీ తెలుసు. చదువుకున్నారు, వినయశీలి, పెద్దల పట్ల గౌరవం, సంస్కారం, అందరినీ కలుగుపోయే నైజం, నిరంతరం ప్రజల్లో ఉంటూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ధర్మ యుద్ధంలో చంద్రబాబు నాయుడు గారికి చేదోడుగా వాదోడుగా ఉంటూ తెలుగుదేశం పార్టీ యొక్క బరువు బాధ్యతలను తన భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి శ్రీ ముప్పూడి వెంకటేశ్వర గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి రావాల్సిందిగా కోరుచున్నామండి. దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా కోరుచున్నామండి. సార్ దయచేసి జోస్. కొవ్వూరు నియోజకవర్గ ఆత్మీయ సమావేశం హైదరాబాదులో నివసిస్తున్నటువంటి నియోజకవర్గ వివిధ హోదాల్లో ఇక్కడ ఉద్యోగాలు కానీ వ్యాపార రంగాల్లో కానీ సెటిల్ అయి హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఆత్మీయ సమావేశంగా ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ కలుసుకుని రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలకి ఏ విధంగా మనం వెళ్ళవలసిన అవసరం ఉంది, ఏ విధంగా పోవాలనేటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగి చంద్రబాబు గారి యొక్క సహకారంతో సైబరాబాద్ అనేటువంటి దాన్ని ఒక కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని అందులో భాగంగా ఇక్కడ సెటిల్ అయినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా కలవాలని చెప్పిన ఆలోచనతో ఇక్కడ సెటిల్ అయినటువంటి కొంతమంది మన కొండయ్య చౌదరి గారు కానీ, ఈశ్వర్ గారు కానీ, కిషోర్ గారు కానీ, ఇక్కడ ఇచ్చినటువంటి పెద్దలు కానీ వీళ్ళందరూ కూడా సహకారంతో ఇక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఆంధ్ర షుగర్స్ అధినేత అయినటువంటి శ్రీ పెండియాల అచ్యుతరామి గారు అచ్చబాబు గారికి, అదేవిధంగా రాజమండ్రి పార్లమెంటు మనకు ఎంపీగా పనిచేసి సుపరిచితులు పనిచేసినటువంటి కాలంలో కూడా రాజమండ్రి పార్లమెంటుకి ఎంతో అభివృద్ధి చేసి మంచి పేరు మనలో పొందినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ మాగంటి మురళీమోహన్ గారికి, అదేవిధంగా ఎన్టీ రామారావు గారి యొక్క మనవరాలు పురంధేశ్వర గారి కుమార్తె శ్రీమతి నివేదిక గారికి, వేదిక మీద ఉన్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ప్రకాష్ గారికి, అదేవిధంగా కొవ్వూరు అర్బన్ బ్యాంక్ చైర్మన్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ శివరామకృష్ణ గారికి, అదేవిధంగా జీవి ప్రసాద్ గారికి, శ్రీరామ్ గారికి, వేదిక ముందున్నటువంటి కొవ్వూరు నియోజకవర్గం కానీ ఇతర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది ఇక్కడ లోకల్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క సమావేశాన్ని జయప్రదం చేయడం ఇచ్చేసినట్టు మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేస్తూ రాజశేఖర రెడ్డి యొక్క తనయుడుగా తిరుగుతూ ఒక్క ఛాన్స్ అని చెప్పాను. అందరూ కూడా ఆలోచించండి అని చెప్పాను. రాష్ట్రమంతా కూడా తిరుగుతుంటే చంద్రబాబు గారు ఆల్రెడీ 14 సంవత్సరాలు పనిచేశారు, అధిక ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్ష నేత కూడా పనిచేశారు, సుదీర్ఘంగా 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈయన ఏదో ఒక్క ఛాన్స్ వస్తా ఉన్నాడని చెప్పని, కుర్రోడు అని చెప్పని అందరూ అనుకుని వాళ్ళ దొంగోడు చేతికి తాళాలు ఇచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ
రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం మనకు కల్పిస్తే ఈ రోజుని మనమంతా కూడా రోడ్ల మీద పడి ఈ రాష్ట్ర యొక్క పరిస్థితి అంతా కూడా దివాళా తీసి వాళ్ళ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతోటి పిల్లల యొక్క జీవితాలతోటి ప్రజల యొక్క జీవితాలతోటి ఆడుకుంటున్నటువంటి సైకో ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుచేతనంటే ఆయన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఎన్నికల తర్వాత చేసినటువంటి దానికి ఒక్కదానికి కూడా సంబంధం లేకుండా ఉన్నాయి. ఇటు పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి రాజధానికి సంబంధించి కానీ నిరుద్యోగులకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ కానీ మెగా డిఎస్సి కానీ అభివృద్ధి సంక్షేమ విషయంలో నవరత్నాలు కానీ ఏ విధంగా ఉన్నదన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ లక్షలాది కోట్ల రూపాయలు అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నంతా అప్పులు పెట్టి ఒక 20 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి తిరిగి ఆంధ్రప్రదేశ్ని వెనక్కి తీసుకెళ్లిన పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఈరోజు ఉదయమే కొంతమంది పెద్దల్ని నేను కలిసినప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మన పెద్దలను కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దాదాపుగా 11 లక్షల కోట్ల పైగా అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక 4-5 లక్షలు మాత్రమే వాళ్ళకి బట్ట నొక్కున ఇంకోటి నొక్కున ఏది నొక్కున చేశాడు. మిగతా డబ్బంతా ఎక్కడ వెళ్ళిందో ఎక్కడ పెట్టాడో డబ్బునంతా కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా అని చెప్పని కూడా ఒక ఆయన పెద్ద ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అది వాస్తవం అని చెప్పని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చేసిన అప్పులు నువ్వు ఎంత అప్పు చేశావు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా నువ్వెంత బటన్ ద్వారా కానీ అభివృద్ధి కానీ సంక్షేమం ద్వారా కానీ చేస్తే ఒక్కసారి లెక్కలు తీస్తే కనుక సగం కూడా ఖర్చు అప్పు చేసినటువంటి దాంట్లో సగం కూడా జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టని పరిస్థితి కనపడుతూ ఉంది. మిగతా ఈ యొక్క డబ్బంతా కూడా ఎడిపోయిందని చెప్పని మనం ప్రజలందరూ కూడా తెలియజేయాలి, ప్రశ్నించినట్టుగా చేయాలని చెప్పని కూడా చాలామంది సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చూసి అందరూ అనుకుంటా ఉన్నారు, తల్లిని న్యాయం చేయలేదు రోడ్డు మీద పడింది, చెల్లికి న్యాయం చేయలేదు రోడ్డు మీద పడింది, ఇంకో చిన్నాన్ని సాక్షాత్తుగా చంపినటువంటి వాళ్ళు ఎవరో జగన్మోహన్ రెడ్డి తెలుసు. వాళ్ళందరినీ కూడా ఇవాళ కాపాడుకుంటూ అరెస్ట్ కాకుండా వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటూ చేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క చెల్లి ఇంకో చెల్లి మా నాన్న చనిపోయినటువంటి వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పని ఆవిడ రోడ్ల మీద పడతా ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు అంటే మొన్న ఒక సిద్ధం సభలో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ చిన్నాన్న గారు వివేకానంద రెడ్డి గారు ఎలా చనిపోయారంటే వివేకానంద గారి రెడ్డికి తెలుసంట, రెండోది పైన భగవంతుడు తెలుసట. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు. మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండటం ఎందుకయ్యా, నీ చుట్టూ ఉన్న అధికారులు ఎందుకు, ఈ పోలీస్ యంత్రాంగం ఎందుకు, సిఐడీలు ఎందుకు ఉన్నారు, ఇంక ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా ఏం చేస్తా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని కూడా మనం ఆలోచించాలి. అదే కాకుండా ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కానీ వ్యాపార రంగాలన్నీ కూడా కుదేలైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకేసారి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అమరావతితో అది కానీ మిగతా ప్రాంతాల్లో కానీ బ్రహ్మాండంగా వ్యాపారాలు చేసుకుంటా కానీ రియల్ ఎస్టేట్ కానీ అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 1 ఎకరం భూమి అమ్ముకుంటే ఇక్కడికి వచ్చి 10 ఎకరాలు కొనుక్కున్నటువంటి వాళ్ళని చెప్తున్న పరిస్థితి ఉండేది. కానీ ఈరోజే ఒక ఆయన దగ్గరికి వెళ్తే రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మాట్లాడారు, అక్కడ 50 ఎకరాలు అమ్మితే ఇక్కడ 1 ఎకరం ఖరీదని చెప్పని సమాధానం చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది అది. మరి హైదరాబాద్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఆ విధంగా కానీ ఇంకో రంగం ఏ విధంగా పెరిగిందనేది నాకు తెలియదు. కానీ ఆయన చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు కూడా మాట్లాడారు కొంత దాని మీద, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు ఉన్నటువంటి వ్యత్యాసాల గురించి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా అప్పులమయంలో పెట్టి ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిశ్రమలన్నీ కూడా బయట ప్రాంతాలకు వెళ్ళిపోయి పిల్లలకి ఎవరికి కూడా ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రసరించేటువంటి వాళ్ళని కేసులు పెట్టి జైల్లో పెడుతున్న పరిస్థితి ఉంది. కడకి ఆయన జైల్లోకి వెళ్ళొచ్చాడు కాబట్టి చంద్రబాబు గారు లాంటి మచ్చలైనటువంటి నాయకుడి మీద కూడా జైల్లో పెడితే రాబోయే ఎన్నికల్లో ఆయన జైలుకి వెళ్ళాడు కదా నేను జైలుకి చెప్పుకోవడం కోసం ఏ తప్పు చేయకుండా మన అధినేత చంద్రబాబు నాయుడు గారిని 52 రోజుల పాటు ఇవాళ జైల్లోకి పంపించిన పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి హైదరాబాదు ప్రాంతంలో ఉంటున్న వాళ్ళకి మీకు ఎక్కువ చెప్పనవసరం లేదు. ఎందుచేతంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ ఆర్థిక వ్యవస్థ గురించి కానీ
పిల్లల యొక్క ఉద్యోగాల గురించి కానీ, ఆంధ్ర రాష్ట్రం పరిశ్రమల గురించి కానీ, ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా కుంటుపడిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి గురించి అన్న విషయాలు మీ అందరికీ కూడా పూర్తిగా కూడా అవగాహన ఉంది. గతంలో 2014లో కూడా ఈ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది కాబట్టి, ప్రత్యేకంగా విడిపోయింది కాబట్టి ఉమ్మడి రాష్ట్రం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రాన్ని ముందు నడిపించగలడని చెప్పిన ఆలోచనతో వివిధ ప్రాంతాల్లోనూ, వివిధ రాష్ట్రాల్లోనూ, వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మీరందరూ కూడా పాల్గొబట్టి ఆ రోజున చంద్రబాబు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోగలిగాం. కానీ 2019 వచ్చేసరికి అందరూ కూడా పరిపాలన బాగానే ఉంది, అన్ని బాగున్నాయి కదా, తిరిగి మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పని ఆలోచనతో అందరూ కూడా ఎవరి మట్టి కాళ్ళ కొంత నిర్లక్ష్యంగా ఉన్న పరిస్థితి ఉంటే దానితోటి 2019లో ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడం జరిగింది. కాబట్టి దయచేసి ఇంతకుముందు పెద్దలు కూడా మాట్లాడారు, ఇంకా పెద్దలు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు. దయచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం తిరిగి మళ్ళీ దాన్ని మనం 20 సంవత్సరాలు వెనక వెళ్ళిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలంటే మీరంతా కూడా చేయ కలుపుకొని ఖచ్చితంగా ఎన్నికలకి ఒక 10 రోజులు కానీ వారం రోజులు కానీ మీ ప్రాంతాలకు మీరు కేటాయించుకొని అక్కడికి రావాలి. మీరే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో హైదరాబాద్ కానీ, సికింద్రాబాద్ కానీ, లేకపోతే చెన్నై కానీ, బెంగళూరు కానీ, కర్ణాటక కానీ ఎక్కడున్నా సరే, అవసరమైతే దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలంటే మీరంతా కూడా చేయ పట్టుకొని ఒక వారం 10 రోజులు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మీ యొక్క బంధువులు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ గ్రామాలు కానీ, మీ మండలాల్లో కానీ, మీ నియోజకవర్గంలో కానీ మీకున్నటువంటి రిలేషన్స్ అందరినీ కూడా మీరు కూడగట్టుకుని చంద్రబాబు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం తీసుకెళ్ళాలి. అందుకే ఇవాళ చంద్రబాబు గారు లాంటి కావాలని పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అడుగు వెనక్కేసి వాళ్ళ వ్యతిరేక ఓటు నిన్ను చేయనివ్వను, ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా, మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలన్నా మనం ఒకటి కావాలని చెప్పిన ఆలోచనతో ఇవాళ ఎన్డీఏలో భాగస్వాములు అయ్యి ఇటు బీజేపీ తోటి, ఇటు జనసేన, ఇటు తెలుగుదేశం పార్టీ ఏర్పడి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే ఒక అడుగేసి నిజంగా వెనక్కేసి పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా కూడా ఆయన్ని మనం అందరం కూడా అభినందించాలని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నా. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్ర అక్కడ మోదీ గారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే విషయంలో కానీ, ప్రాజెక్టు విషయంలో కానీ, రాజధాని ఏర్పాటు చేసుకునే విషయంలో కానీ మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి చదువుకున్నటువంటి మేధావులుగా, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళుగా, వివిధ రంగాల్లో వ్యాపారాలు చేస్తున్నట్టుగా మీరందరూ కూడా ఆలోచించాలి. మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలని పెద్దలు చెప్తారు. జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. ఆయన దాచుకున్నటువంటి అక్రమంగా సంపాదించినటువంటి డబ్బుతోటి ఎన్నికలకు వెళ్ళి ఏదైనా చేయడానికి తను సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ముందుకు రావాలి. అందులో ముఖ్యంగా మీరు ఖచ్చితంగా మీ పాత్ర చాలా అవసరం అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరంతా కూడా ఆంధ్రప్రదేశ్ వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి అక్కడ చదువుకొని మీరు బయటకు వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి మీరు చెప్తే అక్కడ ఓట్లు వేసే విషయంలో కానీ, మన ప్రాంతాలకు అభివృద్ధి ఏ విధంగా వెనకబడిపోయింది, రాష్ట్రం ఏ విధంగా వెనకబడిపోయింది అన్న విషయాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మీరంతా కూడా ఈ విషయాల్లో ఆలోచించాలని చెప్పని తెలియజేసుకుంటూ, నేను ఆల్రెడీ గతంలో ఒకసారి గోపాలపురంలో మురళీమోహన్ గారు ఎంపీగా ఉన్న టైంలో నేను అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాను 14-19. రెండోసారి మళ్ళీ 19లో పోటీ చేసినప్పుడు ఈ యొక్క గాలిలో నేను కూడా అక్కడ ఓటమి చెందడం జరిగింది. మురళీమోహన్ గారు కానీ అచ్చుబాబు గారి సహకారంతో, ఎందుకంటే మెట్ట ప్రాంతంలో మొదటి నుంచి కూడా అచ్చుబాబు గారు, కృష్ణబాబు గారు, అదేవిధంగా తర్వాత వచ్చిండి మన మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి అనేటువంటి విషయంలో మనం బ్రహ్మాండంగా పనిచేసుకునే పరిస్థితి ఉంది. రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ, బాత్రూములు కానీ, లేకపోతే పెన్షన్స్ కానీ, ఏవైతే రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ పనిముట్లు కానీ, లేకపోతే సబ్సిడీ మీద వాళ్ళకి కావాల్సిన ఎరువులు కానీ, విత్తనాలు కానీ, లేకపోతే దళితులకు కానీ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, లేకపోతే
పెళ్లి కానుకలు కానీ ఏవైతే చంద్రన బీమా కానీ అన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో అన్ని కులాలకి అన్ని మతాలకి ఇవాళ ఖచ్చితంగా డెవలప్ చేసుకున్న పరిస్థితి 14-19 కాలంలో జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో చూస్తే ఎక్కడా కూడా అభివృద్ధి అనేటువంటిది లేకుండా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఒక మైనింగ్ మీద కానీ లేదా శాండ్ మీద కానీ ల్యాండ్స్ మీద కానీ లెక్కర్ మీద కానీ ఈ 4టిని కూడా ఎంచుకొని మొత్తం అంతా కూడా రాష్ట్రాన్ని దోచుకు తింటున్న పరిస్థితి ఉంది. చిన్నప్పుడు మనం అందరూ చదువుకున్నప్పుడు బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చి ఇక్కడ సంపదనంతా కూలగొట్టుకుపోతూ ఉన్నారు అని అందరం కూడా పోరాటం చేసి ఆ రోజుని జైలుకి వెళ్ళి దెబ్బలు తిని లాఠీ దెబ్బలు తిని స్వాతంత్రాన్ని ఏ విధంగా సంపాదించుకున్నామో ఈరోజు ఈ రాష్ట్రాన్ని అంతకంటే ఈ సైకో ముఖ్యమంత్రి మొత్తం రాష్ట్రాన్ని దోసుకు తింటున్న పరిస్థితి ఉంది. కాబట్టి మనమంతా కూడా చేయ కలుపుకొని ఈ జగన్మోహన్ రెడ్డిని తిరిగి మళ్ళీ చెంచలగూడ జైలుకి పంపాలంటే మనమంతా కూడా యూనిటీ కావాలి. ఈయన లండన్ సంపాదించుకున్న డబ్బులంతా కూడగట్టుకుని లండన్ పారిపోతూ చూస్తూ ఉన్నాడు. అట్లా కాకుండా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఇక్కడ ఏర్పడి ఈయన చేసినటువంటి అక్రమాలను కూడా బయటికి తీసి తిరిగి మళ్ళీ చెంచలగూడ జైలుకి పంపాలంటే మీరంతా కూడా మేధావులుగా చదువుకున్నటువంటి వాళ్ళుగా వివిధ వ్యాపార రంగాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు మీరంతా కూడా అది మీ వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి దయచేసి మీరంతా కూడా 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ వివిధ రంగాల్లో వివిధ వృత్తుల్లో సెట్ అయినటువంటి అందరినీ కూడా మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పనిచేసే విధంగా సహకరించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఒక ఎమ్మెల్యే కాకుండా కొవ్వూరు నియోజకవర్గానికి ఒక సేవకుడిగా నేను పనిచేస్తాను. గతంలో కూడా మురళీమోహన్ గారు అచ్చుమోహన్ గారి సారథ్యంలో నేను గోపాలపురం నియోజకవర్గంలో కూడా ఆ విధంగానే పనిచేస్తాను. కాబట్టి అందరినీ కూడా కలుపుకొని ఏ నాయకుడికి ఏ ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ కార్యకర్తకి ఏ ప్రాధాన్యత ఇవ్వాలి, నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనేటువంటి దాని మీద కూడా ప్రత్యేకంగా కూడా దృష్టి పెడతాను. ఇప్పటికే కొవ్వూరులో తిరుగుతూ ఉంటే 500 టిట్కో ఇళ్ళు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళే. అదేవిధంగా గోదావరి అనుకున్న ప్రాంతాల నుండి ఎవరైతే ఇసుక నమ్మకుండా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్ల మీద పడిపోయారు. పట్టణం అనేటువంటి కొవ్వూరుని కూడా ఇవాళ అన్ని విధాలు కూడా చెత్తలో కానీ డ్రైనేజ్ వ్యవస్థలో కానీ రోడ్లలో కానీ అన్ని విషయాల్లో కూడా వెనకబడిపోయింది. గ్రామీణ ప్రాంతాలు మొత్తం 3 మండలాలు చూసుకున్నా సరే ఎక్కడ కూడా రోడ్లు లేని పరిస్థితి, డ్రైన్ లేని పరిస్థితి, ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి తిరిగి మళ్ళీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏలో మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే ఇటు మన గ్రామాలని, మన రాజధానిని, పోలవరం ప్రాజెక్ట్ని అన్నీ కూడా చేసుకుని ముందుకెళ్ళడం కోసం ఇది ఒక అవకాశం. కాబట్టి దయచేసి అందుకనే వారు ముగ్గురు కూడా ఆంధ్రప్రదేశ్ కోసం ఒకటయ్యారన్న సంగతి, మన పిల్లల కోసం, మన రాష్ట్రం కోసం ఒకటయ్యారన్న సంగతి గమనించి ప్రతి ఒక్కరూ కూడా కనీసం 4 రోజుల ముందైనా ఇంతకుముందు చెప్పినట్టుగా వచ్చి ఆంధ్రప్రదేశ్లో తిరిగి మళ్ళీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు ఈ యొక్క 4 రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలని చెప్పని కోరుకుంటూ ఒక సేవకుడిగా కాకుండా మీ అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడిగా కూడా వింటూ సేవ చేసుకుంటానని చెప్పని మీ అందరికీ కూడా నా యొక్క పాదాభివందనం చేసుకుంటూ ఖచ్చితంగా రాజమండ్రి పార్లమెంట్లో పురంధేశ్వరి పోటీ చేస్తూ ఉన్నారు. ఆవిడ కమలం గుర్తుకి, అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాకు అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి అసెంబ్లీకి వచ్చేసరికి సైకిల్ గుర్తు, పార్లమెంట్కి వచ్చేసరికి కమలం గుర్తుపై ఓట్లేసి అత్యధిక ఓట్లతో గెలిపించే విధంగా మీరంతా కూడా కష్టపడి పని చేయాలని చెప్పని మీ అందరికీ ఎప్పుడు అవసరం ఉన్నా ఒక ఫోన్ చేసినా లేకపోతే వచ్చి కలిసినా నన్ను రమ్మని నేను రావడానికి ఉన్నాను. ఖచ్చితంగా అచ్చుబాబు గారి సారథ్యంలో కొవ్వూరు నియోజకవర్గాన్ని భారీ మెజార్టీతో గెలిపించి చంద్రబాబు గారికి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరికి కూడా నా యొక్క పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ మోహన్ సార్, చక్కటి ప్రసంగం. చంద్రబాబు నాయుడు గారు మన శ్రీ ముప్పూడి వెంకటేశ్వరరావు గారిని అభ్యర్థిగా నిలబెట్టారంటేనే తెలుసుకోవచ్చు. ఆయన చక్కటి వినయశీలి, చదువుకున్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పట్ల చక్కటి అవగాహన ఉన్న వ్యక్తి. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వికృత రాజకీయ రాక్షస క్రీడకు ఎదురొడ్డి నిలబడి పోరాటం చేస్తూ అన్నినిత్యం ప్రజల్లో ఉంటూ చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదుడుగా ఉంటున్నటువంటి శ్రీ ముప్పూడి వెంకటేశ్వరరావు గారు అఖండ విజయంతో గెలవాలని కోరుకుంటూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. సార్, మీరు చెప్పినట్టు
కొవ్వూరు నియోజకవర్గం అసెంబ్లీ నుంచి మీరు, రాజమండ్రి నుంచి పురంధేశ్వర్ గారు గెలవాలని మనసావాచ కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేసినందుకు మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం సార్. బ్యాక్ ఎండ్ నుంచి ఇంటి దగ్గర నుంచి ఏది చేయగలిగితే అది. సంజయ్ గారు అయితే రోజుకి ఒక 40 నుంచి 50 కాల్స్ అక్కడున్న ఓటర్లకు కానీ ఫోన్ చేసి మోటివేట్ చేయడం. అట్లాగే ఇక్కడ రాధిక గారు చాలా మంది ఉన్నారు, ఏమనుకోవద్దు పేర్లు గుర్తు రావట్లే టెన్షన్లో. సో బట్ దిస్ ఇస్ ద టీమ్ అండి. సో ఇట్లా ఇంకా కొంతమంది ఉన్నారు, కొంతమంది వేరే కార్యక్రమంలో మా టీం తరపున రిప్రజెంటేషన్కి వెళ్ళారు కాబట్టి అందరూ రాలేకపోయారు. థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళందరి తరపున, పార్టీ తరపున, మన టీం తరపున థ్యాంక్ యూ సో మచ్. 1940లో చాటపూర్ గ్రామంలో పశ్చిమ గోదావరిలో జన్మించినటువంటి శ్రీ మాగంటి మురళీమోహన్ గారు ఈ సభకు ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ ప్రసంగించే ముందు నాకున్న స్వానుభవం చెప్పుకుంటాం. మా మిత్రులు బుచ్చిబాబు గారు అలాగే కళ్యాణ్ గారు మేమందరం ఎన్టీఆర్ సేవా సమితి అనేటువంటి ఒక ట్రస్ట్ స్థాపించి నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి ఉత్సవాలు జరుపుదాం అనుకున్నామండి. అప్పటికే అంగరంగ వైభవంగా ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ కూడా పార్టీ అందరూ చేస్తూ ఉన్నారు. ఏం చేయాలి, ఎలా చేయాలి అని అనుకుని సార్ దగ్గరికి వెళ్ళాం. మీరు చేయండి అమ్మా, నేను నడిపిస్తానని చెప్పి కారుతో ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే 12 అంటే 12 గంటలకు వస్తారు, 1 గంట అంటే 1 గంటకు వస్తారు. అదొకటి ఫాలో అయితే చాలు, సార్ ఖచ్చితంగా వస్తారు, మనల్ని వెళ్ళి తట్టి ప్రోత్సహిస్తారు. సారు నటుడిగా అలాగే నిర్మాతగా, జైబేరీ సంస్థల యొక్క అధినేతగా, అలాగే రాజమండ్రి నుంచి 2014లో ఎన్నికై రాజ్యసభ సభ్యునిగా విశేష సేవలు అందించినటువంటి నిత్య యువకులు, అలుపెరగని పోరాట యోధులు, అట్లాగే మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆపత్కాలంలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, అక్రమంగా ఆయన జైల్లో పెట్టినప్పుడు బయటకు వచ్చి గొంతెత్తి మాట్లాడడం ప్రారంభించింది హైదరాబాద్ నగరంలో శ్రీ మురళీమోహన్ గారండి. ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి, ఆయనకి ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా వాటిలన్నింటినీ లెక్క చేయకుండా బయటకు వచ్చి మాట్లాడినటువంటి మాతో పాటు మేము 6 నెలలు చేస్తున్నటువంటి పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి మురళీమోహన్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిస్తూ సార్ థ్యాంక్ యూ సో మచ్. సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నామండి. ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందు ముఖ్యంగా వేదిక నరకరించిన పెద్దలు రచ్చిబాబు గారికి, అలాగే మన కొవ్వూరి అభ్యర్థి ఉప్పుడు వెంకటేశ్వరరావు గారికి, అక్కడ ఎంపీ అభ్యర్థి అయినటువంటి పురంధేశ్వరి గారు, డాక్టర్ వెంకటేశ్వరరావు గారిల ప్రియపుత్రిక నివేదిత గారు, డాక్టర్ నివేదితకి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది ఈ రోజున. హైదరాబాద్లో ఉన్న మనం మాకేముందిలేండి, హైదరాబాద్లో మీకు కదా ఎలక్షన్ మాకు అయిపోయింది కదా అసెంబ్లీ అని అనుకోకుండా మీరందరూ ఇంత ఉత్సాహంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు, దీంట్లో ఇంతమంది వచ్చి ఇక్కడ నిలబడి చేస్తున్నందుకు ముందు ముఖ్యంగా మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎలా పుట్టింది అని ఇప్పుడు చెప్పకల్లా అందరికీ కూడా తెలిసిందే. ఆ రోజున ఎన్టీ రామారావు గారు అనే ఒక అద్భుతమైన నటుడు, ఆయన తెలుగువారి యొక్క గౌరవాన్ని నిలబెట్టడం కోసం, తెలుగువారి యొక్క శక్తి ఏమిటో ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఆ రోజున తెలుగుదేశం పార్టీని పెట్టి, కేవలం పార్టీ పెట్టిన 9 నెలల్లో కాంగ్రెస్ పార్టీని ఎదిరించి తెలుగుదేశం జెండా ఎగరేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు, ఒక ఎన్టీ రామారావు గారికే దక్కింది. ప్రపంచం మొత్తంలో ఇంతవరకు ఇప్పటి వరకు 9 నెలల్లో ఒక పార్టీని పెట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన చరిత్ర ఇంతవరకు లేదు, ఎవరి వల్ల కాలేదు. ఇక రాబోయే రోజుల్లో కూడా ఎవరి వల్ల కూడా కాదు, ఒక్క ఎన్టీ రామారావు గారి మూలంగానే అది సాధ్యమైంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకందరికి కూడా ఒక అద్భుతమైన నాయకుడు. ఎవరై కూడా రేపు ఏమిటి అని ఆలోచిస్తారు, ఇవాళ ఏమిటి అని ఆలోచిస్తారు తప్ప రాబోయే 10 సంవత్సరాల గురించి, రాబోయే 20 సంవత్సరాల గురించి ముందుగా ఆలోచించి దానికి కావలసిన ప్రయత్నాలన్నీ కూడా చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలా చేసే ప్రయత్నాల్లోనే ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఆయన ఒక్కటే ఆలోచించాడు, రాబోయే రోజుల్లో మన పిల్లలకందరికీ కూడా మంచి ఉద్యోగాలు రావాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించి, ఐటీ రంగం చాలా అద్భుతంగా రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందుతుంది అన్న విషయం 25 సంవత్సరాల కింద ఆయన అవగాహన తెలుసుకొని, ఆ రోజున ఒక ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా సంకలో ఒక ల్యాప్టాప్ పెట్టుకొని ఆయన ఎన్నో కంపెనీల దగ్గరికి వెళ్ళారు. అమెరికాలో ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ దగ్గరికి వెళ్ళారు. ఆయన వెళ్ళి అడిగితే
ఆయన చాలా బిల్గేట్గా చాలా బిజీగా ఉన్నారండి, మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా వీల్లేదండి అని చెప్తే, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఇండియాలో ఉన్న ఒక స్టేట్ ముఖ్యమంత్రి నేను వచ్చింది ఐటీ పరిశ్రమ గురించి మాట్లాడటం కోసం వచ్చాను, మాట్లాడాలి అని అంటే అప్పుడు నెక్స్ట్ డే ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చారు 3 గంటలకి. మధ్యాహ్నం 3 గంటలకి ఇచ్చి పావు గంట మాత్రమేనండి, ఆ తర్వాత మా చైర్మన్ గారికి చాలా మీటింగ్లు ఉన్నాయి, మీరు అక్కడికంటే ఎక్కువ చెప్పకూడదు అంటే అలాగేనండి అని చెప్పి ఈయన చెప్పి ప్రారంభించడం మొదలు పెట్టగానే పావు గంట అవగానే వాళ్ళు వస్తే వెంటనే బిల్గేట్స్ గారు ఎవరో డిస్టర్బ్ చేయకండి వెళ్ళిపోండి అని చెప్పి పావు గంటని ఇచ్చిన ఆ మీటింగ్ని 3 గంటల సేపు అనర్గళంగా చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు బిల్గేట్స్ గారు ఒకే మాట అన్నారట, మాకు అమెరికాలో తప్ప ఇతర దేశాల్లో ఎక్కడ కూడా మా బ్రాంచీలు లేవు, మేము ఎక్కడ కూడా పెట్టలేదు, ఒకవేళ మేము పెట్టడం అంటూ జరిగితే అది మొట్టమొదట ఇండియాలోనే, అది కూడా ఆంధ్రప్రదేశ్లోనే, అది కూడా హైదరాబాద్ నగరంలోనే పెడతానని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వటం, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఆయన మైక్రోసాఫ్ట్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి తమ సంస్థని ఇక్కడ ప్రారంభించారో మిగిలిన కంపెనీలు వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు దాని మూలంగానే మన పిల్లలందరూ కూడా దేశ విదేశాల్లో అద్భుతమైన ఐటీ ఉంచుకుంటే మేము చాలా గర్వపడేవాళ్ళం. కానీ మొన్న ఎన్నికలు జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ వాళ్లే మమ్మల్ని మీరేం పిచ్చాళ్ళగా ఉన్నారు, మీకేం తెలియదా మాత్రం, అలాంటి అభివృద్ధి చేయగలిగిన వ్యక్తి, ముందు చూపున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఓడించి అనేక కేసుల్లో ముద్దాయిగా ఉండి జైల్లో ఉండి తిరిగి వచ్చిన అతనికి ఓట్లేసి ఎలా గెలిపించారా, మీరు పిచ్చాళ్ళలాగా ఉన్నారని చెప్పి అంటే మేము తల ఎత్తుకోలేకపోయాం. అలాంటి ముందు చూపున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైనా ఏదైనా ఇల్లు తగలబెడుతుంటే అయ్యో ఇక్కడ నువ్వు ఉంటే బాగుండేది కదా, వెంటనే ఆరిపోయేవాళ్ళం, పదండి కదండి రేపు పొద్దునే మొదలు పెట్టడం నువ్వుతో అవటం అని ఆలోచించడం కాకుండా అడ్వాన్స్గా రాబోయే 10 సంవత్సరాల్లో ఏమిటి అనేది ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలా ముందు చూపు ఉన్న వ్యక్తి కాబట్టే వాళ్ళ రాష్ట్రం అంటే దురదృష్టవశాత్తు వాళ్ళ రాష్ట్ర విభజన జరిగిపోయినప్పటికీ, తెలంగాణ సపరేట్ రాష్ట్రం అయినప్పటికీ మన దగ్గర ఏమీ లేకపోయినా అన్నీ వదిలిపెట్టి వెళ్ళాము. మొన్న దాకా కింద కూడా ఎవరో మాట్లాడినప్పుడు చెప్పారు, మనకి ఇదంతా కూడా మన రాష్ట్రం అనుకున్నాం, మన ఆంధ్రప్రదేశ్, మన ముఖ్యపట్నం, మన హైదరాబాద్ అనుకున్నదా రాష్ట్రం 2 ముక్కలుగా చీలిపోవటం మాత్రం దురదృష్టకరం. ఏది ఏమైనా ఏమీ లేని రాష్ట్రంలో అభివృద్ధి ఎలా సాధించాలి అనే దాని మీద కూడా ఆయన ఎంతో ముందు చూపుతోటి ఒక అద్భుతమైన ముఖ్యపట్నాన్ని ఇక్కడ కట్టాలి అని ఆలోచించారు చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్ ఉందంటే తెలంగాణ ఉందంటే హైదరాబాద్ ముఖ్యపట్నం ఉంది, చెన్నై ఉందంటే హైదరాబాద్ తెలంగాణ మన తమిళనాడులో ఉందంటే వాళ్ళకి కోయంబత్తూరు ఉంది, చెన్నై ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. అలాగే కర్ణాటక చూస్తే బెంగళూరు ఉంది, మైసూరు ఉంది. మరి కేరళలో చూస్తే త్రివేంద్రం ఉంది. మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యపట్నం అంటే ఏం చెప్పగలమండి మనం? మనకు అసలు సిటీస్ లేవు, అన్ని టౌన్లే ఉన్నాయి. మనకి వైజాగ్ సిటీ కాదు, విజయవాడ సిటీ కాదు, గుంటూరు సిటీ కాదు, తెనాలి. హైదరాబాద్లో ఉండేటటువంటి ట్యాక్సులు ఇన్కమ్ కానీ తెలంగాణ మొత్తం అంతా కలిపితే హైదరాబాద్లో వచ్చే దాంట్లో సగం అవుతుంది. అలాంటి ముఖ్యపట్నం మనకు లేకపోవడం మనకు చాలా ఇబ్బంది. ఒక మంచి మహానగరాన్ని నిర్మించాలని చెప్పి ఆయన ఆ రోజున తన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా రైతులందరినీ కూడా పిలిచి మీ భూముల్ని మాకు ఇవ్వండి, మీ లీజుకి ఇచ్చినట్టుగా మాకు ఇవ్వండి, మేము ఇక్కడ అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మిస్తాం, ఈ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా వేస్తాం, ఇచ్చిన ప్రతి వాళ్ళకి కూడా ఎకరానికి 1200 గజాల చొప్పున మీకు అభివృద్ధి చేసిన స్థలాలు ఇస్తామని చెప్తే ఆయన మీద నమ్మకంతో 33,000 ఎకరాలు రోజు ప్రతి సంవత్సరం 3 పంటలు పాడేటటువంటి సారవంతమైన భూముల్ని ఆలోచించకుండా ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా జరగల, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్. అలా అద్భుతంగా చేసిన వ్యక్తి దాన్ని ఎంతో అద్భుతంగా చేద్దాం అనుకున్నాడు. దాదాపు 2 ఏళ్ళు అటు జపనీస్ తోటి, సింగపూర్ వాళ్ళతోటి, మరి మలేషియా వాళ్ళతోటి ఇంకా అనేక మంది ఆర్కిటెక్టులను పిలిపించి మహానగరం, అద్భుతమైన మహానగరం నిర్మించాలి ఇక్కడేని ఎన్నో చేసి మనకు కావలసిన సెక్రటేరియట్ కట్టారు, మనకు కావలసిన శాసనసభ కట్టారు, హైకోర్టు కట్టారు. మరి అలాగే రాబోయే ఆఫీసర్లందరూ కూడా క్వార్టర్స్ అని చెప్పి అన్నీ కడుతూ బ్రహ్మాండంగా చేస్తున్న తరుణంలో
మరి మన దురదృష్టవశాత్తు 2019 ఎన్నికల్లో మనం ఓడిపోవటం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం, ఆయన రాగానే ఎవరైనా ముఖ్యమంత్రి గారు రాగానే నేను ఒక ఆది సంతకం మొదటి సంతకం ఇలాంటిది పెడతానండి, ఈ సంక్షేమ కార్యక్రమం గురించి పెడతాను, లేకపోతే ఈ అభివృద్ధి కార్యక్రమం గురించి సంతకం పెడతాను అంటారు. కానీ జగన్మోహన్ గారు రాగానే వచ్చి చేసింది ఏమిటి అంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక కట్టించిన బిల్డింగ్ని బుల్డోజర్లు పెట్టి కూలగొట్టించారు. ఆయన క్రియేటివ్ ముఖ్యమంత్రి కాదు, విధ్వంసం చేసేటువంటి ముఖ్యమంత్రి. అలాంటి వాళ్ళు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందదు. బ్రహ్మాండమైన అన్ని ఏర్పాట్లు చేసి వెళితే 3 రాజధానులుగా చేస్తాను అని చెప్పి వైజాగ్లో ఒక రాజధాని, ఇక్కడ విజయవాడలో ఒక రాజధాని, లేకపోతే కర్నూలులో ఒక రాజధాని అని చెప్పి దాన్ని 3 ముక్కలుగా చేయడానికి ప్రయత్నం చేశారు. కాలం అంతా కూడా వృధా చేశారు. ఎక్కడా అభివృద్ధి జరగలేదు. అన్నీ కూడా అమరావతి ఎక్కడే గోంగడ అక్కడే ఉన్నట్టుగా ఉండిపోయింది, అభివృద్ధి లేకుండా పోయింది. అలాగే పోలవరం ప్రాజెక్టు డే అండ్ నైట్ కష్టపడి ఆయన పోలవరం ప్రాజెక్టును సాధించాడు. ఎన్నో ఏళ్లగా మనందరూ కూడా కళ్ళకన్నటువంటి ఆ ప్రాజెక్టుని చంద్రబాబు గారి హయాంలో అద్భుతంగా దాన్ని డెవలప్ చేస్తే అది కూడా దాన్ని మూలన పెట్టారు. వాళ్ళు ఏ విధమైన అభివృద్ధి లేదు. ఆయన ఎప్పుడైనా ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి ఉండాలి, సంక్షేమం ఉండాలి. ఈ 2 సమానంగా ఎప్పుడైతే ప్రయాణం చేస్తాయో అప్పుడు ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఒక బండికి 2 ఎడ్లు ఉంటాయి. 2 ఎడ్లు సమానంగా నడిస్తేనే బండి ముందుకు వెళుతుంది. ఒక ఎద్దు ముందుకి ఒక ఎద్దు వెనుక లాగితే ప్రయాణం సాగదు. అలాగే సంక్షేమం అభివృద్ధి కూడా సమానంగా ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల కోసమని పేదవాళ్ళందరికీ కూడా సంక్షేమం ఇచ్చేస్తే మనం ఇంకో 30 ఏళ్ల పాటు ఇక్కడే ముఖ్యమంత్రిగా ఉంటామని దురుద్దేశంతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అనుకున్నారు. కానీ అన్నీ కూడా కుంటిపడిపోయింది. ఏమిటి ఒక్కడు జరగల. ఒక ఇండస్ట్రీ కూడా రాల కొత్తది. వచ్చిన ఇండస్ట్రీలు కూడా పొగబెట్టి వాళ్ళు కూడా చాలా మందిని పంపించేసారు. అమర్ రాజా బ్యాటరీస్ అని చాలా పెద్ద సంస్థ అది. ఆ సంస్థను కూడా పొల్యూషన్ ఉంది దీంట్లో అని చెప్పి దాన్ని కూడా మోయించడానికి ప్రయత్నం చేశారు. నేను వెళ్ళి చూశానండి. అది అసలు ఎక్కడ పొల్యూషన్ అనేది ఉండదు. ఆ చైర్మన్ గారు కూడా అక్కడే ఆ ఫ్యాక్టరీలోని ఇల్లు కట్టుకుని ఫ్యాక్టరీలోనే ఉంటున్నారు. అలాంటి అద్భుతమైన దానిలో కూడా ఇబ్బంది పెట్టేటప్పటికి వాళ్ళు ఎక్స్టెన్షన్ చేయాల్సి అని ఇప్పుడు తమిళనాడులో ఒకటి చేస్తున్నారు, లేకపోతే ఢిల్లీలో ఒకటి చేస్తున్నారు, ఇంకా 3 చోట్ల 4 చోట్ల పెడుతున్నారు ఎక్స్టెన్షన్. ఇవన్నీ అక్కడ ఉండాల్సి. ఒక కియా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఒక కియా మోటార్స్ వాళ్ళ ఎంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చిందో, ఎంత ఫారిన్ ఎక్స్చేంజ్ ఇస్తుందో మనకు అందరికీ తెలుసు. ఆయనే ఉన్నట్టే ఈ 5 సంవత్సరాల్లో మన అమరావతి అద్భుతంగా పూర్తయి ఉండేది. మరి అలాగే అన్ని కార్యక్రమాలు పూర్తవడమే కాకుండా అనేకమైన ఇండస్ట్రీస్, అనేకమైన విద్యా సంస్థలు, అనేకమైన హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉండేవి. మన పిల్లలకందరికీ కూడా ఉద్యోగాలకై ఇతర రాష్ట్రాలకో ఇతర దేశాలకో వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే మన పిల్లలు చక్కగా ఉద్యోగాలు చేసుకునేటువంటి అవకాశాలను కూడా వీళ్ళందరూ కూడా నాశనం చేశారు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో తప్పనిసరిగా మీరందరూ కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన సందర్భంగా ముఖ్యంగా మీరందరూ కూడా ఇక్కడ ఐటీలో ఉన్న అందరూ కూడా కలిసి మీరు మొట్టమొదటిసారిగా అన్ని చోట్ల కూడా మీటింగులు పెట్టి ధర్నాలు చేసి ఇక్కడ కారులు వేసుకొని రాజమండ్రి వెళ్ళటానికి వెళ్ళి అలాగే ట్రైన్స్లో వెళ్ళి ఎన్నో చేశారు కార్యక్రమాలు. మీరు చేసిన ఈ కార్యక్రమాలు చూసి మేమందరూ కూడా గర్వపడ్డాం. కానీ ఒక్క విషయం, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడంలో ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఒక్కడనే కాదు జైల్లోకి వెళ్ళింది, మీరు కూడా జైల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఏదంటారు పైశాచిక ఆనందం కోసం చేసిన కార్యక్రమం అది. నిజంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టబట్టడం ఒక విధంగా మనకు మంచి జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత సింపతి పెరిగిందో చెప్పడానికి వెళ్ళారు. ముఖ్యంగా మహిళలందరూ కూడా అయ్యో అంత పెద్ద అయినా ఈ వయసులో ఆయన తీసుకెళ్లి జైల్లో పెడతారా, అక్కడ ఏం అవకాశాలు లేవంట, సౌకర్యాలు లేవంట, చాలా ఇబ్బంది పడుతున్నారంట అని చెప్తుంటే అందరూ ఎంతమంది కళ్ళెబట నీళ్ళు పెట్టారు. ఇవన్నీ కూడా మంచి జరుగుతున్న శకునాలు ఇవి. ఈ మంచి శకునాల్లో అన్నీ కూడా బాగా జరుగుతాయి. ముఖ్యంగా మీరందరూ కూడా చేయవలసింది ఒక్కటే,
రేపు జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక వారం ముందుగా రండి. వచ్చి మీ బంధువులు ఎవరెవరు ఉన్నారు, మీ స్నేహితులు ఎవరెవరు ఉన్నారు, మీ మాట వినేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది అందరినీ కూడా వెళ్ళి అందరితో కూడా చెప్పి ఖచ్చితంగా ఈ ఓట్లు పడేటట్టుగా చూడాలి. చాలామంది టీవీల దగ్గర కూర్చొని ఓట్లు వేయటానికి రారు. అలాంటి వాళ్ళందరూ కూడా మీరు స్పందించేసి ప్రతి ఒక్కళ్ళు ఎంత ఏజ్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మీరు దగ్గరుండి తీసుకెళ్ళేటట్టు చేసి ఓటింగ్ మాత్రం 100% ఓటింగ్ జరిగేటట్టు చేస్తే విజయం, అద్భుతమైన విజయాన్ని మనం సాధించగలుగుతాం. మనం ఎవరు కూడా ఊహించలేని విజయాన్ని మనం సాధించగలుగుతాం. అది ప్రతి ఒక్కళ్ళు చేయాలి. వాళ్ళొక్క హైదరాబాద్లో వాళ్ళు, లేకపోతే చెన్నైలో ఉన్న వాళ్ళు, బెంగళూరులో ఉన్న వాళ్ళు మాత్రమే కాదండి, వరల్డ్లో ఉన్న అనేక దేశాల నుంచి అనేక మంది ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తున్నారు. మేమందరం వచ్చేస్తున్నాం. రోజు అక్కడి నుంచి ఫోన్లు చేస్తున్నారు. అందరికి కూడా వాళ్ళ బంధువులకు ఫోన్ చేస్తారు, స్నేహితులకు ఫోన్ చేస్తున్నారు. ఎలక్షన్ మనందరూ కూడా ప్రిస్టేజియస్గా తీసుకోవాలి. ఈసారి కనుక మన విజయాన్ని సాధించకపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చే పరిస్థితి జరిగిందంటే ఆంధ్రప్రదేశ్కి ఇక పూర్తిగా ఎందుకు పనికిరాని రాష్ట్రం అయిపోతుంది. ఇప్పటికే బీహార్ కంటే కూడా మనం వెనకబడిపోయాం. అరాచక శక్తులన్నీ కూడా పెంచి పెరిగిపోతున్నాయి. రౌడీలు, గుండాలు అందరూ కూడా వచ్చి ప్రతి పొలాల మీద, ఆస్తుల మీద, అమాయకుల మీద కూడా దాడి చేసి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. అందుకని ఇవన్నీ కూడా అరికట్టాలంటే తప్పనిసరిగా మనందరూ కూడా 1-10 సార్లు మన ఊళ్ళకి వెళ్ళి మన ఓట్లు ఉన్నాయా లేదా చూసుకోవడం ఒక పద్ధతి అయితే, మన ఊర్లో మన ఇళ్ళ అడ్రస్సుల్లో పెట్టుకొని ఎవరెవరిలో ఇక్కడ, ఎందుకంటే హైదరాబాద్లో మనకి బీహార్ నుంచి లేబర్ బోలెంత మంది వస్తారు, ఒరిస్సా నుంచి బోలెంత మంది వస్తారు, తమిళనాడు నుంచి బోలెంత మంది వస్తారు వర్కర్స్. ఈ వర్కర్స్కి అందరికీ కూడా దొంగ ఓట్లు ఇప్పించేశారు వైకాపా వారు. మన ఇంటి అడ్రస్తో ఓ 10 మందికో 50 మందికో ఉంటాయి. మన ఇంట్లో ఏ ఇంట్లో అయినా ఎన్ని ఉంటాయి? 2 ఓట్లు, 5 ఉంటాయి, 10 ఉంటాయి. 10కి మించి ఉండవు కదా. కానీ ఒక్కొక్క ఇంట్లో ఇవాళ 50 ఓట్లు, 100 ఓట్లు ఉన్నాయి కూడా ఉంటాయి ఒకే ఇంటి నెంబర్ మీద. వాళ్ళందరినీ కూడా వెరిఫై చేయండి. వాళ్ళందరూ మన ఊరాళ్ళు కాదు, మనకు సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళు ఎవరో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అని చెప్పి మీకు గనక వస్తే అలాంటి వాళ్ళందరూ కూడా ఓటు వెయ్యనివ్వకుండా వాళ్ళందరూ అరెస్ట్ చేసి సంబంధించిన అధికారులకు రిపోర్ట్ చేసి కరెక్ట్గా జరిగేటట్టుగా చూడవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ రోజున కూటమి, మహాకూటమిగా మరి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు 3 కలవటం మూలంగా ఒక మంచి ఊపు వచ్చింది. ముఖ్యంగా బీజేపీ పార్టీ కలవటం మూలంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కూడా ఎలక్ట్ అయిపోయారు. మనం జాగ్రత్తగా చేయకపోతే రేపు మన ఉద్యోగాలకి అది ప్రాబ్లం వస్తుంది. మనం నీతిగా చేయాలి, ఎలక్షన్ సక్రమంగా జరిగేటట్టు చేయాలని చెప్పి అందరూ కూడా ఎలర్ట్ అయిపోయారు. ఖచ్చితంగా ఈ 3 పార్టీల కూటమితోటి ఎన్డీఏ గవర్నమెంటు ఇక్కడ కానీ అలాగే ఢిల్లీలో కానీ ఖచ్చితంగా వస్తుంది. రాబోయే రోజుల్లో మన చంద్రబాబు గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ కావలసినవన్నీ కూడా మనం తెచ్చుకొని అభివృద్ధి చేసుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాలు మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీకు అందరికీ మనవి చేసుకుంటాను. ఇక మన క్యాండిడేట్ ముప్పిడి వెంకటేశ్వరరావు గారు, ఆయన ఒక లాయర్ అండి, చాలా చదువుకున్న వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, ఉన్నతమైన భావాలు ఉన్న వ్యక్తి. ఆయన ఐడెంటిఫై చేసింది మేమే. ఆయన వచ్చి గోపాలపురం క్యాండిడేట్ కోసం అని వస్తే 4 ఐదులు వచ్చారు. ఆ 4 ఐదులో ఇప్పుడు క్యాండిడేట్గా ఉన్నటువంటి పేరేంటి, ఇప్పుడు క్యాండిడేట్ వెంకటరాజు గారు, ఆ వెంకటరాజు గారు వచ్చారు, ఈయన వచ్చారు, ఇంకా చాలామంది వచ్చారు. ఇప్పుడు ఆ ఉన్నాళ్ళలో మాకు ఈయన బాగా నచ్చాడు. అంటే ఈయనకంటే ఎఫిషియెంట్స్ చాలామంది ఉండొచ్చేమో కానీ ఈతిలాగా ఉండేటటువంటి నీతిపరుడు, నమ్మకంగా ఉండేవాడు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా ఇతడు ఉంటాడు అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళి చెప్తే ఆయన చూసి ఏమయ్యా కొంచెం మరీ మెతగ్గా ఉన్నట్టుగా ఉన్నాడు కదా అన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు కాదు, మనిషి చాలా మంచి వ్యక్తి అండి, అనుభవం ఉన్న వ్యక్తి, ఒక లాయరు, బాగా చేయగలడండి అని చెప్పి గ్యారంటీ ఇచ్చి ఆయన్ని నిలబెట్టడం, అక్కడ బ్రహ్మాండంగా గెలిపించుకోవడం జరిగింది. అలాగే మొన్న వెంకటరాజు గారికి సీట్ ఇచ్చి ఈయనకి సీటు ఇవ్వకపోయినప్పుడు బాబు గారిని కూడా అడిగారు,
సార్ బాబు గారు ఇదేమిటండి ఆయనకి సీట్ ఇవ్వలేదు, ఈ 5 సంవత్సరాలుగా కూడా వాళ్ళు ప్రతిరోజు ఎక్కడో చోట కార్యక్రమం చేస్తూ ఎన్నో మంచి పనులు చేశారు, అలాంటి వ్యక్తికి సీటు ఇవ్వకపోతే ఎట్లా అంటే అలాంటిది ఏం జరగదు, ఆయనకి ఇంకో చోట ఏమిటో అనేది నేను చూసుకుంటాను అని చెప్పడం. అదే టైంలో అచ్చిబాబు గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మురళీమోహన్ గారు చంద్రబాబు నాయుడు గారు రమ్మని పిలిచారు, వెళుతున్నాము, మరి వెంకటేశ్వరరావు గారిని మన కొవ్వూరు క్యాండిడేట్గా మేమందరం కూడా రికమెండ్ చేస్తున్నాము అని చెప్పి ఆయన చెప్పడం చాలా మంచి పని అండి. డెఫినెట్గా కొవ్వూరులో గెలుస్తాడైనా, ఎందుకంటే కొవ్వూరు గోపాలపురం 2 కూడా ఎస్సీ సీట్లు. ఏ కాన్స్టిట్యున్సీలో అయినా ఎవరికైనా ఒక ఎస్సీ సీట్ ఉంటుందేమో, కానీ మా రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 2 ఎస్సీలు ఉన్నారు మనకి. ఆ 2 కూడా మన వెస్ట్ గోదావరిలోనే కొవ్వూరు గోపాలపురం 2 కూడా. ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక స్తోమత కూడా ఉండదు. అలాంటి వాళ్ళకి 10 మంది 10 చేతులు ఇస్తే తప్ప వాళ్ళు నిలబడలేరు. అది కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. తప్పకుండా వారికి అందరికి కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎలాగో అచ్చిబాబు గారు ఉన్నారు వెనక, అచ్చిబాబు గారు ఉన్నారంటే గ్యారంటీగా సక్సెస్ కూడా దాని వెంటే పరిగెత్తుకొస్తూ ఉంది. మీలో చాలామందికి తెలియకపోవచ్చు, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అకస్మాత్తుగా ఎన్నికలు అనౌన్స్ చేసినప్పుడు ఎవరెవరు క్యాండిడేట్లు అనేది తెలుసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్న రోజుల్లో మరి రామోజీరావు గారు మొంతో ఎంక్వైరీ చేసి రెడీగా పెట్టించారు. ఏ ఊర్లో ఎవరు క్యాండిడేట్ అయితే బాగుంటుంది, ఇందులో చదువుకున్న వాళ్ళు డాక్టర్లను పిలవాలి, ఇది పిలవాలి అని చెప్పి ఒక అద్భుతమైన లిస్టు తయారు చేసినప్పుడు రామారావు గారు హరిశ్చంద్ర ప్రసాద్, ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి పేరు చాలామందికి తెలిసి ఉంటుంది. ఒక అద్భుతమైన వ్యక్తి అండి. చాలా రోజులు ఒక వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చి పరిశ్రమలు, తణుకులో పరిశ్రమలు పెట్టి మన పిల్లలకందరికీ కూడా ఎన్నో ఉద్యోగాలు ఇచ్చినటువంటి సంస్థ. అలాంటి హరిశ్చంద్ర ప్రసాద్ గారిని రామారావు గారు ఫోన్ చేసి, పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం మీరు చూసుకోండి, క్యాండిడేట్లు ఎవరెవరో గారో కావాలంటే మీరే సెలెక్ట్ చేయండి, వాళ్ళకి కావలసిన ఆర్థిక వనరులు కూడా మీరు సమకూర్చండి అని చెప్పి ఆ బాధ్యత ఆ రోజున వారి మీద పెడితే ఆ బాధ్యత దూచా తప్పకుండా అద్భుతంగా చేశారు. కృష్ణబాబు గారు కానీ, అలాగే బోళ్ల బుల్లిరామయ్య గారు కానీ, వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. అలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా కృష్ణబాబు గారు ఎమ్మెల్యే గారు నిలబడి వల్ల వెనకుండి చేసేదంతా అచ్చిబాబు గారే. ఏ ఊరి వెళ్ళినా బాబు గారు మీరు వచ్చారేమిటి, మా ఓట్లన్నీ మీకేనండి అని చెప్పి చాలా గౌరవంగా ఆయన ముందు ఎవరు మామూలుగా కూడా నిలబడరు, చేతులు కట్టుకొని నిలబడతారు తప్ప ఎవరు కూడా ఉండరు. అలాంటి మరి అచ్చిబాబు గారు ఉన్నారు కాబట్టి ఉప్పుడు వెంకటేశ్వరరావు గారు డెఫినెట్గా మంచి మెజార్టీతో గెలుస్తారు. మీరు గెలవాలి. లాస్ట్ టైమే మినిస్టర్ అవ్వాల్సింది. చంద్రబాబు నాయుడు గారు అడిగారు, ఏమండి మురళీమోహన్ గారు, మరి మీకు 2 ఉన్నారు ఎస్సీ క్యాండిడేట్లు, వీళ్ళిద్దరిలో ఒక మినిస్టర్ ఇవ్వాలి ఎవరికో ఒకరికి, ఎవరికి ఇమ్మంటారు అంటే అని అడిగారు. ఏమండి అది నేను చెప్పకూడదండి, నీకు 2 కళ్ళు ఉన్నాయి, ఇందులో ఏ కన్ను అంటే నీకు ఇష్టపట్టి ఏం చెప్తాం, 2 కళ్ళు ఇష్టమే, మీరే ఆలోచించి ఇవ్వండి, ఇద్దరు చదువుకున్న వాళ్ళే, ఈయనేమో లాయరు, ఆయనేమో స్కూల్ టీచరు, మీరే ఆలోచించి ఇవ్వండి అంటే అప్పుడు జవహర్ గారికి ఇచ్చారు. నెక్స్ట్ టైం ఛాన్స్ తప్పకుండా మీకు వస్తుంది, రావాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాను. అయ్యా లేదా అని చూసేది ఒక పద్ధతి అయితే, మీ ఊర్లో మీ ఇంటి పేర్ల మీద, మీ ఇంటి నెంబర్ల మీద దొంగ ఓట్లు ఏమన్నా ఉన్నాయంటే అట్లన్నిటి కూడా గట్టిగా పట్టుకోండి. ఆ ఓట్లలో ఎవరైనా ఓట్లు వేయడానికి మీకు తెలియని వ్యక్తులు వస్తే వాళ్ళందరూ కూడా అరికట్టండి. మీరెవరయ్యా, నీకేంటి అయ్యా, మా ఊర్లో నీకేంటి సంబంధం అని చెప్పి నిలదీయండి. కన్సర్న్ ఆఫీసర్స్ దగ్గర తీసుకెళ్ళి రిపోర్ట్ చేయండి. సార్ వీళ్ళు మా ఊరు వాళ్ళు కాదు, ఇదిగో మా ఇంటి పేరుతో, మా డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారండి వైజాగ్లో, నీకు కూడా తెలిసి ఉంటుంది, ఆర్కే హాస్పిటల్ అని, డాక్టర్ కృష్ణమూర్తి గారు మా బ్రదర్ల శోభా వాళ్ళు, వాళ్ళ ఇంటి పేరు మీద 50 ఓట్లు వచ్చినాయి అండి మొన్న. వాళ్ళు చూసి ఇదేమిటంటే మా ఇంటి పేరు మీద, మా ఇంటి నెంబర్ మీద 50 ఓట్లు ఉన్నాయి అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేసినా కూడా ఎవరు సరిగా స్పందించలేదు. అందుకని అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం మీరందరూ గట్టిగా అరికట్టాలి. తర్వాత మన వాళ్ళందరూ రేపు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎత్తులు వేస్తారు ఈ ఎలక్షన్ జరిగేటప్పుడు, ఏదో ఒక విధంగా గెలవాలనే దాని మీద ఎన్ని గట్టి ప్రయత్నాలు చేస్తారో చెప్పడానికి వెళ్ళలేదు. ఆ గట్టి ప్రయత్నాల్లో రేపు జరిగే ఎన్నికల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా తీసుకొచ్చి ఆ రౌడీజంలో గొడవలు చేయించి అక్కడ ఓట్లు బయటికి రాకుండా మనమందరం కూడా అక్కడ గొడవలు జరుగుతున్నాయి, మనం ఎందుకులే వద్దులే అని చెప్పి ఇంట్లో కూర్చుంటాం. అలాంటిది రాకుండా మేమందరం ఉన్నాం, మీరు రండి అని చెప్పి మీరు వాళ్ళకి ధైర్యం చెప్పండి. వాళ్ళందరితో కూడా ఓటింగ్ వేయించండి. ఖచ్చితంగా మీ ఊర్లలో
100% ఓటింగ్ జరిగేటట్టుగా తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలని చెప్పి మీకు అందరు కూడా చెప్తున్నాను. అమెరికా నుంచి, యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి అందరూ అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా, ఎన్ఆర్ఐస్ అందరూ కూడా వస్తున్నారు. ఈసారి ఎంతమంది వస్తున్నారో చెప్పడానికి వెళ్ళి ఇదివరకు ఊళ్ళో ఫోన్లో మాట్లాడి ఏముంది ఎలా ఉందని నేను అడిగేవారు. ఈసారి అలా కాదు, అందరూ వస్తున్నారు. మీరందరూ కూడా ఆ ఎలక్షన్ టైంలో ఒక వారం రోజులు సెలవు పెట్టి అందరూ రావాలి, గట్టిగా చేయాలి. ఒక అద్భుతమైన విజయాన్ని సాధించి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా తెచ్చుకుంటేనే మన ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి జరుగుతుంది. లేకపోతే మనందరూ కూడా దేహి అంటూ చెప్పులు పుచ్చుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని కోరుకుంటూ ముప్పుడు వెంకటేశ్వరరావు గారికి అద్భుతమైన విజయం రావాలని కోరుకుంటున్నా. అలాగే పురంధరేశ్వరి గారు నిజంగా ఎన్టీ రామారావు గారి కుమార్తెగా మరి ఏ భాషలో అయినా మాట్లాడగలిగినటువంటి సాహిత్యంతో ఉన్న వ్యక్తిగా ఆవిడ మనకి రాజమండ్రి పార్లమెంటరీ క్యాండిడేట్గా రావటం కూడా మన అదృష్టం. మొన్న ఆవిడతో కూడా ఫోన్ చేసి చెప్పా, అమ్మ చాలా అలర్ట్గా ఉండాలి, రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ ఎంత మంచిదో అంత డేంజరస్ కూడా ఉంది. మొట్టమొదటిసారి నేను వెళ్ళినప్పుడు నాకు అవగాహన లేకుండా వెళ్ళాను, అన్ని చోట్ల గెలిచాము, 6 చోట్ల గెలిచి ఒక్క అనపర్తిలో మాత్రం అప్పటికి నాకు 40,000 మెజార్టీ వచ్చింది. సినిమాలు టీవీల్లో అన్నింటిలోనూ గెలిచినట్టుగా అన్నింటిలో వచ్చేస్తుంది. కానీ ఆఖరి నిమిషంలో అనపర్తిలో 42 ఓట్లు తేడాతోనే ఓడిపోయానని, 1700 ఓట్లు తేడాతో ఓడిపోయానని చెప్పి ఆయన ఎవరో గెలిచారని చెప్పి ఇచ్చారు. అది చాలా అన్యాయం అని నాకు తెలుసు, మతలబు చేశారని తెలుసు. ఎందుకంటే అప్పటికే స్టేట్లోను సెంటర్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేస్తూ మూలంగా వాళ్ళు అధికారం తీసుకొని వాళ్ళు డామినేట్ చేశారు. అదే చెప్పారు ఆవిడకి కూడా. అనపర్తి కాన్స్టిట్యున్సీ అనే దీంట్లో రెడ్లు డామినేషన్ అక్కడ ఎక్కువగా. తెలుగుదేశం క్యాండిడేట్ అయినా రెడ్డి ఉండాలి, వైఎస్ఆర్సీ క్యాండిడేట్ అయినా రెడ్డియే ఉండాలి, బీజేపీ క్యాండిడేట్ అయినా ఎవరైనా సరే రెడ్డీస్ ఉండాలి అక్కడ. మరి 3 కాన్స్టిట్యున్సీల పంపకంలో అనపర్తి వాళ్ళు మాకు కావాలి అని చెప్పి వాళ్ళు తీసుకోవటం, అక్కడ ఒక రాజుగారి క్యాండిడేట్గా పెట్టారు. అది నేను వెంటనే పురంధేశ్వర గారు చెప్పాను, ఏమంటే మీరు చాలా జాగ్రత్త పడాలి, కిందసారి నేను దెబ్బతిన్నది అక్కడే. ఇప్పుడు కనుక మీరు అక్కడ రాజుగారు క్యాండిడేట్ పెడితే, రాజుగారు గొప్పవారు చాలా మంచివారు కాదని కాదు, ఎఫిషియెంట్ కూడా, కానీ అక్కడ రెడ్డి క్యాండిడేట్ ఉంటేనే జరుగుతుంది. రామకృష్ణారెడ్డి గారు అక్కడ క్యాండిడేటు, కిందసారి కూడా గెలిచాడు ఆయన, ఈసారి కూడా గెలవాలి. అక్కడ గెలవాలి అంటే ఆ క్యాండిడేట్ కావాలని మీరు అడగండి గట్టిగా అని చెప్పి డాక్టర్ వెంకటేశ్వరరావు గారితో పురంధరేశ్వర గారికి కూడా గట్టిగా చెప్పాను. అది ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయింది. బీజేపీ వాళ్ళకి వేరే ఇంకో చోట ఇచ్చి ఈ సీటు ఇవ్వడానికి కూడా ఇది కన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. అనుకున్నట్టుగా అన్నీ జరుగుతున్నాయి, అన్ని శుభసూచకాలుగానే ఉన్నాయి. మనందరూ కూడా గుండె నిండా ఆనందంతో గట్టిగా శ్రమపడి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని అద్భుతమైన విజయం, ఎన్డీఏ కూటమికి అద్భుతమైన విజయం వస్తుందని ఆశిస్తూ మీ అందరికీ నా శుభాభివందనాలు. ఇది ఆఖరి ఆత్మీయ సమావేశం. మళ్ళీ ఇంతమంది టీం తోటి కలవడం కష్టం కాబట్టి, అయ్యే అవకాశం లేదు కాబట్టి, అందుకే టీంని కూడా పరిచయం చేయాలన్న ఆలోచనతో ఒక్క 30 సెకండ్స్ విజయోత్సవ సభలో మళ్ళీ కలుస్తాం. ఈలోగా మళ్ళీ ఈ టీం వారి నియోజకవర్గాలకు వెళ్ళి మీరు ఇచ్చిన సూచనల ప్రకారం ఆల్రెడీ మేము ప్లాన్ చేసుకున్నాం, బట్ ఇంకా జాగ్రత్తగా మీ ఇచ్చిన సూచనలు తీసుకుంటాం. అండ్ దిస్ ఇస్ ద టీం అండి. ఇంకా కొంతమంది వచ్చారు, కొంతమంది వేరే సభకు వెళ్ళారు. మీరందరూ కూడా వీరందరినీ కూడా పేరున అభినందించాలని కోరుకుంటూ, కొంతమంది ఐటీ పరంగా మన మనీ అయితే వెనకాల సాఫ్ట్వేర్ అంతా కూడా ఈంచి వస్తారు, కొంతమంది అందరి పేర్లు చెప్పలేను, కానీ ప్రతి ఒక్కరూ కూడా వారి సామర్థ్యం ప్రకారం, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, కొంతమంది సంస్థల అధిపతులు ఉన్నారు. మా మాచారావు గారు అయితే సిఏ కంపెనీ, ఆయన సిఏ, ఆయనకు ఒక వ్యవస్థ ఉంది, కానీ వారి జాబ్స్ని, వారి యొక్క ప్రొఫెషన్ని కూడా రిస్క్లో పెట్టి మరీ వీళ్ళందరూ బయటకు వచ్చారండి. అండ్ మేము ఏదైతే గ్రాటిట్యూడ్ సభ అప్పుడు గెస్టుల కోసం బతిమాలుకోవాల్సి వచ్చింది. ఇక్కడ అందరూ కలిసి కొన్ని ఐటీ ఉద్యోగులందరూ కూడా ఈవేళ తెలుగుదేశం పార్టీ, అలాగే మన 3 పార్టీలకి కావలసినటువంటి టెక్నికల్ నోహం అనాలి దీన్ని. ఎందుకంటే వీరు చేసినటువంటి పనులు, నేను కూడా ఇక్కడికి వస్తున్నప్పుడు ఎందుకు వస్తున్నానా అనుకున్నాను. ముందు ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి, ఏం చేస్తున్నారు అన్నది కూడా నాకు తెలియలేదు.
తర్వాత తెలుసుకున్నాక నేను ఊర్లో కూడా తెలుసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగం. ఎలక్షనీరింగ్ చేస్తాం అంతా కూడా దీని మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు ఇప్పుడు చేస్తున్నారు, నేను దగ్గర 83 నుంచి చేస్తున్నాను ఈ పని. అంచేతనే ప్రతి ఎలక్షన్ కూడా నాకు ఏ ఇంటిలో ఎంతమంది ఉన్నారు, ఏ ఊర్లో ఎంతమంది లేరు అన్న డేటా ప్రతిసారి కూడా నా దగ్గర ఉంటుంది. అలాగే ఈవేళ మన 3 నియోజకవర్గాలు మనుషులు కూడా ఇక్కడ ఉన్నారు. అది నాకు తెలుసు. గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు 3 నియోజకవర్గం ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఇక్కడే ఉన్నారు. అభ్యర్థులు కాదు, మనుషులు ఇక్కడే ఉన్నారు. వీరందరూ కూడా మన పార్లమెంటరీ దీంట్లో ఉన్నాం కాబట్టి వారందరూ కూడా ఇక్కడ మన పులంధేశ్వర గారు ఇక్కడ క్యాండిడేట్ కింద ఉన్నారు. లాస్ట్ టైం మురళీమోహన్ గారు చెప్పినట్టు కొంచెం ఇంచుమించులో ఈ 3 నియోజకవర్గాలు కలిపితే మురళీమోహన్ గారు గెలిచిపోయేవారు. అంత మెజారిటీ వచ్చింది 3 నియోజకవర్గాల్లోనే. అప్పటికి నేను కౌంటింగ్ ఆఫ్ చేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎక్కడైనా 2000 దొరుకుతాయా, 1500 దొరుకుతాయా అని చూస్తూ కూర్చున్నాను. చాలా కష్టం మీద చాలాసేపు ఆఫ్ చేసి అప్పుడు ఏలూరులో వెళ్ళి ఇంకా రిలీజ్ చేయండి అని చెప్తుంది జరిగింది. ఆ అనపర్తి ఒక్కటే దెబ్బ కొట్టింది మొన్న. ఈ 3 నియోజకవర్గాల్లోనే మురళీమోహన్ గారు గెలిచిపోయేవారు. అలాగే ఈసారి కూడా మీ అందరికీ కూడా 3 నియోజకవర్గాల్లోనూ కూడా అదే పరిస్థితికి తీసుకెళ్ళాలి. ఈవేళ మీ అందరికీ తెలుసు, ప్రతి రాజకీయం నేను ఎక్కువ మాట్లాడక్కర్లే, మీరు చూస్తూనే ఉన్నారు. ప్రత్యేకంగా మీ ఐటీ కార్మికులు ఈవేళ చేసినటువంటి ధైర్యం, సాహసం, చదువుకుని వారి వచ్చినటువంటి బెనిఫిట్ని ఏ రకంగా చూపించారో మీరు ప్రపంచం అందరికీ కూడా కనపడేటట్టు చేశారు. అలాగే ఇది మన రైతులు. మన అమరావతి క్యాపిటల్ చేసుకుంటానికి మన రైతులు ఇచ్చినటువంటి పొలాలు, చిన్న చిన్న రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులు కూడా వారు క్యాపిటల్ కడతానికి ఇచ్చారంటే వాళ్ళని కూడా మనం అభినందించాలి. మూడోది, ఈవేళ మురళీమోహన్ గారు ఒక పెద్ద సంస్థ చేసి రాజకీయాల్లోకి వస్తాం. ఆయనకి చాలా భయం ముందు నుంచి. నేను వ్యాపారం చేసుకుంటాను, మీకు సపోర్ట్ చేస్తాను, రాజకీయాల్లోకి రాను అంటా వస్తూ ఉండేవారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏం చేశారో కానీ ఈయన రాజకీయంలోకి తీసుకొచ్చేసారు. దాంతో ఆయనకి చాలా ఇబ్బందులు కూడా కలిగినాయి. మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. అలాగే ఈవేళ ఇంకో పెద్ద వ్యక్తి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా చేస్తే 40 కోట్లు వచ్చే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఈవేళ ఒక వ్యక్తిని మన రాష్ట్రం నుంచి తప్పిస్తానికని ఆయన రోడ్డు మీదకి వచ్చి మనందరికీ చెప్పి ఆ వ్యక్తి ఒక్కడి గురించి ఆయన కష్టపడుతున్నాడు. అలాంటి వ్యక్తిని కూడా మనం అందరం జ్ఞాపకం ఉంచుకోవాలి. తర్వాత ఈ 2-3 ఐటీ ఉద్యోగులు వాళ్ళు చేసినటువంటి ప్రపంచం అందరికీ కూడా తెలిసేటట్టు, తర్వాత మురళీమోహన్ గారు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత అందరికన్నా ఇంపార్టెంట్ మన ఎన్టీ రామారావు గారు. ఆయన ఈ పార్టీ 83లో స్థాపించినప్పుడు ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టికెట్, నాదెళ్ల భాస్కరరావు సెకండ్ టికెట్, పార్టీ టికెట్లు. 3వ టికెట్ కృష్ణబాబు గారిది. అప్పుడు జాయిన్ అయ్యాను నేను కూడా. నాకు టికెట్ ఉందో లేదో తెలియదు కానీ నేను తెలుగుదేశమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏమొచ్చినా సరే తెలుగుదేశానికి నిలబడతానే వచ్చాం. అదే రకంగా అందరూ కూడా సహాయం చేశారు. ప్రతి నియోజకవర్గాల్లో కూడా అలాగే సహాయం చేసుకుంటూ వచ్చారు. ఎలక్షనీరింగ్ అన్నది కూడా నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సరిగ్గా అదే టైంకి బయటకు వస్తాను. నేను అందరికీ చెప్తా 5 ఏళ్ళకి ఒకసారి బయటకు వస్తాను అని. సరిగ్గా 5 ఏళ్ళకే బయటకు వస్తాను, అభ్యర్థిని గెలిపిస్తాను, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాను. చాలామందికి అది ఇష్టం ఉండదు. ఈయన 5 ఏళ్ళకి ఒకసారి కనపడతాడు అంటారు. కానీ పని ఉంటే మాత్రం వెనకబడి వాళ్ళకి 5 ఎట్టు చేసుకుంటూ వెళ్తాను. అలాగే ఇక్కడ మనం పెట్టినట్టు అభ్యర్థులను కూడా కృష్ణబాబు గారు ఉన్నారు. తర్వాత మన బాబూజీరావు గారు వచ్చారు గోపాలపురం, సింగన్న దొర ఇక్కడ వచ్చారు పోలవరంలో, తణుకులో
మన ముల్లపూడి కృష్ణారావు గారు వచ్చారు. వీళ్ళందరినీ కూడా ఒకసారి మనం గెలిపిస్తాం జరిగింది. ఆ టైం నుంచి కూడా మనం అందరం కూడా, మీరు చాలామంది పిల్లలు కూడా ఉండొచ్చు ఆ రోజుల్లో. నేను చూసేటప్పటికి పెద్దవాళ్ళు అందరూ కూడా నాకు ఈ మధ్య ఊర్లోకి వెళ్తుంటే కనపడతలేదు. ఏంటంటే అందరు పిల్లలు హైదరాబాద్ వెళ్ళిపోయారండి, లేకపోతే అమెరికా వెళ్ళిపోయారు అంటున్నారు. అయితే మీరు అన్నట్టు ఇక్కడ నేను చూసింది ఓట్లు, సిటీలో ఉన్న ఓట్లు 99% హౌస్ సర్వీస్ చేసే వాళ్ళందరూ మాత్రం ఆంధ్ర వచ్చేస్తున్నారు ఓటేస్తానికి. మనకి రాను అంటే వాళ్ళు అంత బిజినెస్ చేసేవాళ్ళే రావట్లే, అది అనుమానం లేదు. కారణం ఏంటంటే మా ఇంట్లో ఉదాహరణకి మా ఇల్లే తీసుకుంటా, నాకు ఆరుగురు ఉన్నారు. నేను చెప్పక్కర్లేదు వాళ్ళకి, ఆరుగురు ప్యాక్ చేసేసుకుంటారు, 4 రోజులు వెళ్తారు, ఓటు వేసేసుకుంటారు, వచ్చేస్తారు. కానీ మన ఇంట్లో వాళ్ళు నేను అక్కడ పెళ్ళి ఉంది, లేకపోతే నాకు ఓటు లేదు, లేకపోతే నేను ఈ పనికి ఇంకో పక్క చోటకి వెళ్తున్నాను అంటున్నారు. నేను మొన్న రాజమండ్రిలో ఏదో కార్యక్రమంకి వెళ్తే, సాధారణంగా నేను ఏదో కార్యక్రమంకి వెళ్తుంటే ఆడవారి మధ్య నుంచి వెళ్ళను, ఆడవారు అక్కడ ఉంటే పక్కన నుంచి వెళ్ళిపోతూ ఉంటాను. కానీ ఆ రోజు ఎందుకో ఆడవారు అందరూ అక్కడ కూర్చుని లెగుస్తున్నారు. ఏంటి లెగుస్తున్నదని దగ్గరికి వెళ్ళాను. ఏంటమ్మా ఏమైనా అవసరం ఉందా ఏంటి అంటే, వాళ్ళు అడిగింది చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారా లేదా అని అడిగారు. గెలిపిస్తారా లేదా అని అడిగారు. నేను అన్న కొంచెం ఆలోచించి ఏం చెప్పాలి వీళ్ళకని, సరే ఒకసారి అడుగుదాం అమ్మ, మీ అందరికీ ఆంధ్రాలో ఎంతమందికి ఓట్లు ఉన్నాయో చెయ్యి ఎత్తండి అన్న. అందులో ఉత్తి 3 ఉంది. కథమ 7 ఓట్లు లేవు. మీ అందరూ 7 ఓట్లు తీసుకొస్తే అనుమానం లేకుండా చంద్రబాబు గారు గెలుస్తారు అని చెప్తూ జరిగింది. అంచేత అదే పని మీరు ఈవేళ చేస్తున్నారు. చాలా సంతోషం. అది చాలా డీప్గా చేసే పనులు అయ్యి, ఎవరికి తెలియదు కూడా, కనపడదు కూడా. అలాగే ఇంకా కొంచెం రాజకీయం మాట్లాడదాం. ఈవేళ మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందంటే ఎన్టీ రామారావు గారు వచ్చిన దగ్గర నుంచి మన కళ్ళాడా కనపడుతుంది. పూర్వం కాంగ్రెస్ 50-60 సంవత్సరాలు పాలించింది. వాళ్ళు పల్లెటూరులో ఉన్న పరిస్థితి ఎప్పుడూ మెరుగుపడలే. ఈవేళ ఎన్టీ రామారావు గారు వచ్చాక పక్కా ఇళ్ల నిర్మాణం అవనివ్వండి, లేకపోతే రోడ్లు అవనివ్వండి, ఇవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అదే తర్వాత ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి మన కళ్ళారా చూస్తున్నాం. మీరందరూ కూడా అనుభవిస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంటు, ఆయనకు ఉన్నటువంటి ఫోకస్ ఇంకా ఈవేళ కాదు, ఇంకా 10 సంవత్సరాల దాకా మన పిల్లలకి ఏం కావాలి అని ఫోకస్ చేస్తూ ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తారు. అలాగే తర్వాత చంద్రబాబు నాయుడు గారి తర్వాత కూడా ప్రతి సీఎం కూడా, రాజశేఖర్ రెడ్డి గారు 2 సార్లు గెలిచారు, కానీ ఈయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఎవరిని కింద పడేయలే, డిస్ట్రాయ్ చేయలే, డిస్ట్రక్షన్ చేయలే, వారిని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళారు. కానీ అదే నమ్మకంతో ఈవేళ ప్రజలందరూ మోసపోయి, రాజశేఖర్ రెడ్డికి అంత వయసులో ఉన్నప్పుడే అంత బాగా చేశాడు, ఈ కొడుకు ఇంకా బాగా చేస్తాడు అనే నమ్మకంతో అందరూ ఓట్లేస్తాం జరిగాక ఆయన పెట్టినటువంటి ప్రామిసెస్ నిజంగా చూస్తే అందరూ చాలామంది నమ్మారు. చాలా బాగా చేస్తాడు, వయసు ఉంది, తండ్రిలాగా ఇతను కూడా బాగా చేయగలుగుతాడు అన్న నమ్మకం ప్రతి ఒక్కళ్ళలోనూ కలిగించారు. తర్వాత మనం చూసాం డిస్ట్రక్షన్ ఎలాగ ఉంటుందో, అన్ని రకాల డిస్ట్రక్షన్, ఏది పట్టుకుంటే అది డిస్ట్రక్షనే. డెవలప్మెంట్ అన్నది ఎక్కడా లేదు. మీరు ఒక్క డెవలప్మెంట్ చెప్పండి, నేను ఈ డెవలప్మెంట్ రాజశేఖర రెడ్డి గారు కొడుకు ఈ డెవలప్మెంట్ చేసాడని మన రాష్ట్రంలో ఎక్కడైనా చెప్పగలుగుతామా? లేదు. అంతా దోపిడీయే. తర్వాత ఆయనకి నమ్మకం, మీరు అందరూ అనుకోవచ్చు ఆయనకి ఏంటి ధైర్యం అని. ఈవేళ ఆయనకి ఏ ధైర్యంతో ప్రజల దగ్గరికి వస్తున్నాడని. నాకు ఒకటే నమ్మకం, ఆయనకి ఒకటే ధైర్యం, నేను బటన్ నొక్కుతున్నాను, నేను ఇచ్చిన డబ్బు డైరెక్ట్గా నా క్యాండిడేట్ జోబులోకి వెళ్ళిపోతుంది. ఆ క్యాండిడేట్ని ఎవడో కన్విన్స్ చేయలేరు. నేను 15,000 ఇస్తున్నా, కొంతమందికి 10,000 ఇస్తున్నా, ఆటో రిక్షాకి 10,000 ఇస్తున్నా, వీళ్ళందరికీ డైరెక్ట్గా జోబులో వెళ్తుంది కాబట్టి వారిని ఎవరో కన్విన్స్ చేయలేరు. అంచేత నాకు 35-40% ఓటింగ్ ఉందనుకుంటున్నారు. అలాంటి ఓటింగ్ని 45% ఓటింగ్ ఉందంటే
ఆయనకి కావాల్సింది ఇంకా 15-20%. ఆ 20% ఎలా కొంటారు? డబ్బుతో. ఆ డబ్బుకు కావాల్సినంత డబ్బు ఉంది వేళ. ఆ డబ్బుతోనే కొనాలన్న ప్రయత్నం తప్ప డెవలప్మెంట్ చేసి చూపించలేదు. బటన్లు ఇంక లేవు, బటన్లు అయిపోయి బటన్లు నొక్కేశారు. కానీ దానివల్ల ఒక్కొక్క బటన్కి ప్రమాదం చూడండి. అభివృద్ధి అని మీ చేతిలో మీ భార్యకి డబ్బు పెడతారు, పిల్లలు చదువు అంటారు, స్కూల్ అంటారు. కానీ అక్కడ జరిగేది మీరు వింటారో లేదు, ఇవాళ పేపర్లు తీస్తుంటే ఒక స్కూలు ఆటో వెళ్తుంటే 10 మంది యాక్సిడెంట్లు అయ్యి పిల్లలు చచ్చిపోతాం జరుగుతుంది. కారణం రోడ్లు లేవు. రోడ్లు లేకపోతే ఉన్నారు జరిగే యాక్సిడెంట్లు. భర్తలు, పిల్లలు 40-30 ఏళ్ళు ఉన్న భర్తలు మోటార్ సైకిల్ స్కూటర్ల మీద తెచ్చుకుంటా ఆ పాట్ హోల్ తప్పిస్తాను కానీ ఇలా తిరిగి లారీలు కింద పడతాం. ఇవాళ పేపర్ చూస్తుంటే పైన నుంచి కిందకి డెత్సే, అందరి డెత్సే. దానికి ఈయన పెట్టేది ఏంటంటే, మేము మీకు ఏమిస్తానన్నారు ప్రోగ్రాము చెప్పండి. ఎవరైనా పోతే ఏమిస్తారు? వితంతు పెన్షన్. పోతాం ఎందుకు, దానికి వితంతు పెన్షన్ ఇస్తాం ఎందుకు? సరైన వాళ్ళు నిజంగా పోతే పర్వాలేదు. రోడ్ యాక్సిడెంట్లో పోయి పిల్లలు బాధపడుతుంటే చిన్న పిల్లలు, అమ్మాయి, వాళ్ళకి వితంతు పోషణలని వాళ్ళని ఆకట్టుకుంటాం. అంచేత ఇలాంటి ప్రతి కార్యక్రమం కూడా ఆయన చేసినటువంటిది మనకు ఉపయోగకరం కాదు, మన రాష్ట్రానికి ఉపయోగకరం కాదు. తర్వాత ఇక్కడ మీరందరూ చూశారు మన ఆంధ్రులు ఎలాగ తెలివిగా తెలంగాణలో చేసిన పని మీరందరికీ తెలుసు కదా. అలాగే ఇక్కడ ఆయన చాలా తెలివైనకున్నారు. కేసీఆర్ కూడా చాలా తెలివైన ఆయన, మామూలుడు కాదు. ఎన్టీఆర్ ఉన్నప్పుడే మాకు తెలిసి ఈయన ఎప్పుడు పెద్ద ఆయన అవుతాడని. కృష్ణబాబు గారు ఆ రోజే చెప్పారు. ఈయన చెట్టు కింద బీడీ కాల్చుకుంటే కూర్చుంటే కృష్ణబాబు గారు ఎక్కించుకుని కారు ఎక్కించుకుని అసెంబ్లీకి తీసుకెళ్ళేవారు. ఆయన ఈ కేసీఆర్ ఈవేళ చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఆయన మీ అందరికీ ఇందాక మా ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే గారితో అడుగుతున్నాను, ఇక్కడ ఒక ప్రోగ్రాం పెట్టారు, ఏంటో తెలుసా నీకు? ల్యాండ్ ప్రోగ్రాము అని. అంటే ఏంటి అంటే అప్పుడు పక్కన ఆయన అడుగుతున్నాడు ఏంటి ఆ ప్రోగ్రాం అని. అది ధరణి అని ప్రోగ్రాం. ధరణి అని పెట్టి ఆయన ఇల్లు ఆయనే అంటించేసుకున్నాడు. ఆ ధరణి ప్రోగ్రాం అంత ప్రమాదం. ఎందుకంటే దాన్ని చూడండి, కావాలంటే దాన్ని దీన్ని తీసి. ధరణి అంటే నీ పొలం నీది కాదు, నీ ఇల్లు నీది కాదు, అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు ఇక్కడ. అంచేత రూరల్ ఏరియాలో అంతా కూడా ధరణి పెట్టిన దగ్గర అల్లా కూడా అది బాగా రూరల్ తెలంగాణ అంతా కొట్టేసింది. అలాగే ఈవేళ మన చీఫ్ మినిస్టర్ గారు కూడా ఆ తెలివైన పనే మనకి చేశాడు. ఈవేళ మన మీ పిల్లలందరూ హైదరాబాద్ వచ్చారు, అమెరికా వెళ్ళిపోయారు. మీకోసం అని ఇళ్ళు అమ్ముకుందాం అనుకుంటున్నాం, పొలాలు అమ్ముకుంటానికి కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, చదువుల కోసం అమ్ముకునే పేరెంట్స్ ఉన్నారు. అలాంటిది ఈవేళ ఆ పొలాలు అమ్ముకోవాలంటేనే పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలంటే, ఆఫీస్కి వెళ్ళి చేసుకోవాలంటే ఈవేళ కుదరదండి, మీకు ఇంకా రిజిస్టర్ ఆన్లైన్ అవ్వలేదు అంటున్నాడు. ఆన్లైన్కి ఆ రైతు 50,000 ఖర్చు పెట్టాలి ఆన్లైన్ చేసుకుంటానికి. నా పొలం నాది అని చెప్పుకోవాలంట. నా తాతలు రాసిన రిజిస్ట్రేషన్ పనిచేయదంట. ఈవేళ ఆన్లైన్ లేదు కాబట్టి ఆ కథమ 50,000 ఇస్తే కానీ అది పని అవ్వదు. ఆ పరిస్థితి చిన్న మట్టి పిసుకునే రైతులు 50,000 తెచ్చి చిన్నగా కట్టుకుంటూ వస్తున్నారు. అలాంటి పరిస్థితి ఈవేళ మన ఆంధ్రాలో ఉంది. అలాగే మీరు చూడండి, ఇలాగ ఒక కార్యక్రమం. తర్వాత పక్కా ఇళ్ళు ఇచ్చారంట, 2 లక్షలకి ఇళ్ళు. ఈ బటన్ నొక్కుతూ 2 లక్షల ఇల్లు ఇచ్చానంటున్నాడు. ఆ 2 లక్షల ఇల్లుతో అప్పులు కూడా ఇచ్చాడు ఈయన. 1 సెంటు ఇచ్చి 1,50,000 డబ్బు ఇచ్చారు. ఆ సెంటులో మీరు టైంకి కట్టుకోకపోతే నేను తీసేసుకుంటా అన్నారు. వీళ్ళందరూ రైతులు కంగారు పడి, చిన్న కూలీలు కూడా కంగారు పడి ఆ ఇళ్ల స్థలాల్లో ఇల్లు కట్టుకుంటే 8 నుంచి 12 లక్షలు అప్పు చేశారు. 8 నుంచి 12 లక్షలు అప్పు చేశారు. మా ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా చెప్తున్నా, ఆ డేటా కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని మీకు చెప్తున్నా. 8 నుంచి 12 లక్షలు అప్పు చేశారు. వాళ్ళకి ఈవేళ అప్పు వడ్డీలు పెరుగుతున్నాయి.
ఆ ఇంటిలో ఉండటానికి రెండోవాడు ఉండటానికి లేదు, అంత చిన్నది 1 సెంటు. అది తీసుకెళ్ళి కాలువల్లో తీసుకున్నారు. ఆ పొలం ఎక్కడ కొన్నారు అంటే కాలువ ఆవలో, రాజమండ్రి మీ అందరికీ తెలుసు, ఆవలో కొన్నాడు ఈయన. ఆవ ఎంత కొన్నాడో తెలియదు. ఒక చిన్న రైతు దగ్గరికి వెళ్ళి, నాకు తెలుసు, వాడపల్లిలో ఒక రైతుకి 25 లక్షలు చేసే పొలాన్ని ₹1 కోటి కొన్నారు. మీరు తణుకులో హెడ్లైన్స్ చూసుంటారు. ఆ ఘనత మన అక్కడ ఎమ్మెల్యే గారు చేసిన, మినిస్టర్ గారు చేసినటువంటి ఘనత హెడ్లైన్స్లో కనపడినాయి. ఇవన్నీ కూడా ఆ ల్యాండ్స్ 50 లక్షలు ఉన్న, 25 లక్షలు ఉన్న పొలాల్ని ₹1 కోటి కొని రైతుకి ₹1 కోటి ఇచ్చారు. ఆ రైతు చాలా సంతోషించాడు, నాకు ₹1 కోటి వచ్చింది కదా అని. కానీ ఆ కోటిని తీసుకెళ్ళి వాళ్ళు 4 కోట్లకు అమ్ముకున్నారు. ప్రతి ఎమ్మెల్యే చేసిన పని అది. ప్రతి చోటన ఎక్కడైనా స్థలం ఇచ్చాడంటే ఆ ఎమ్మెల్యేకి ఎకరానికి 4 కోట్లు వచ్చింది. అయ్యే డబ్బులు ఈవేళ తిరిగి మన మీదకి యుద్ధానికి వస్తున్నాయి. మీరందరూ జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటివి మన ఓటర్లకి తెలియాలి. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే నాకు 15,000 ఇచ్చారు, 10,000 ఇచ్చారు. మీరు వెళ్ళండి, ఈవేళ మీరు పల్లెటూరులో తిరగండి, వాళ్ళు అంటారు మీరు ఏం చేసుకుంటే ఎందుకు బాబు మాకు 10,000 ఇస్తున్నారు అంటారు. కానీ ఈ రకంగా చెప్పేవాళ్ళు ఉండాలి మనకి. ఓట్లు ఉన్నాయని చెబుతాం, ఓట్లు వేస్తాం ఒకటి, తర్వాత ఈ ప్రోగ్రామ్స్కి ఇలా జరుగుతుంది అని చెప్పగలిగే పరిస్థితి మనకి రావాలి. ఎందుకంటే వాళ్ళందరూ ఇల్లిటరేట్ చాలామంది, మాకు వచ్చేస్తుంది ఇంట్లో అనుకుంటున్నారు. అంచేత మనం ఎలక్షనీరింగ్ చేయాలంటే ఇలాంటి సబ్జెక్ట్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు చేసినటువంటి డేటా నేను అప్పటికే కలెక్ట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేను కూడా పల్లెటూరులో కూడా తిరిగి కనుక్కుంటున్నాను. ఇలాంటి డేటా ఒకటి వెళ్తాం, తర్వాత మీరు అందరూ కూడా ఊర్లు వెళ్తున్నారు కాబట్టి ఇది కిందకి పెనిట్రేట్ చేయాలి. ఆ గవర్నమెంట్ చేసినటువంటి ప్రతి ఒక్క పాయింట్ కూడా పెనిట్రేట్ చేయాలి. ఆ ఓటర్కి ఎందుకు ఇస్తున్నారు మీకు ఈ 15,000, మీకు ఏంటి లాభం, మీ నష్టం ఏంటి అని చెప్పాలి. ఆ చెప్పని రోజున వాళ్ళు కూడా ఆలోచన శక్తి పెరుగుతుంది. మన పరిస్థితి కూడా మనం చేసినటువంటి ఫలితాలు కనపడతాయి. అంచేత ఈ ప్రోగ్రాం కూడా అదే కాబట్టి ఇవి కూడా యాడ్ చేయండి మీ ప్రోగ్రాంలో, అది మనకి బెనిఫిట్ అవుతుంది. రాజకీయం కింద మేమంతా రాజకీయాలు మాట్లాడేసి స్టేజ్లకి పాల్గొట్టేస్తాం. కానీ పాయింట్కి వెళ్ళాలి అంటే మాత్రం ఇవి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అంచేత ఇప్పటికే చాలా టైం అయింది. నేను కూడా సాధారణంగా 4ంటికి అన్నారు, 4ంటికి రెడీ అయిపోయాను. తర్వాత ఫోన్ చేసి 5 అన్నారు, తర్వాత 5ంటికి రెడీ అయ్యాను, మళ్ళీ ఫోన్ చేసి 6 అన్నారు, సరే 6ంటికి రెడీ అయ్యాను, మధ్యలో వచ్చాక బయలుదేరారా అన్నారు. నేను అంచేత టైంకి వచ్చేసాను. కానీ ఎప్పుడైనా ఇక్కడ అందరూ కష్టపడుతున్నారు కాబట్టి దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ మీరందరూ కూడా ఈవేళ ఎంత టైం అయినా మీరు ఇక్కడ ఉండి మా అందరికీ సహాయం చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఎంపీ గారి తరఫున వారి అమ్మాయి వచ్చారు. వీరందరూ కూడా మీ అందరు 3 నియోజకవర్గాలు కూడా ఉంటారు కాబట్టి అందరికీ సహాయం చేయవలసి చెప్పి ఓట్లు వారిద్దరికీ వేయించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.